ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాల్టి సిల్వర్ స్క్రీన్ లెజెండ్ని మరొక్కసారి పరిచయం చేసుకోవడం మనందరికీ చాలా అదృష్టం, నాకు మహదానందంగా ఉంది. ఎందుకంటే వారు కేవలం సినీ రంగ లెజెండ్ మాత్రమే కాదు. ఎందుకంటే వ్యాపారవేత్తగా 60 సంవత్సరాలు, ఒక సినిమా హీరోగా 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నిర్మాతగా, రాజకీయంగా వారి ముద్ర వేసుకొని ఎన్నో రూపాలలో లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే ఎక్కువగా సాధించేశారు. వారే అందరికీ సుపరిచితులు, ఆత్మీయులు డాక్టర్ మురళీమోహన్ గారు. శ్రీదేవి గారు హీరోయిన్గా నటించిన మొదటి ఫిలిం బంగారక్క. అప్పుడు చాలా చిన్నపిల్ల సార్ ఆవిడ. చాలా సరిగ్గా చెప్పాలంటే హీరోయిన్గా అదే ఫస్ట్ సినిమా. వాళ్ళ అమ్మగారు మిమ్మల్ని అల్లుడు చేసుకుందాం అనుకున్నారా అంటారు, నిజమా సార్? ఈ అబ్బాయి బాగున్నాడు, బుద్ధిమంతులా ఉన్నాడు, బాగా సినిమాలు కూడా ఉన్నాయి. జయచిత్రతో యాక్ట్ చేసినప్పుడు జయచిత్రతో పెళ్లి పెళ్లి అని చెప్పి అవును చాలా వచ్చేసింది. జయచిత్ర గారే నాతో చెప్పారు మన ఇంటర్వ్యూ. నేను వాళ్ళ రోజు దాసరి గారి ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు జయచిత్ర గారు పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు. మీరు శోభన్ బాబు గారికి కూడా చాలా క్లోజ్ కదా సార్. ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే భూమి. ఆ భూమిలో కూడా మంచు పర్వతాల మీద మనం వెళ్ళి ఉండలేము, అలాగే ఎడారుల్లో మనం ఉండలేము. ఎంత బ్రిలియంట్! అందరికీ తెలిసిందే ఆయన సముద్రం ఇంత, ఈ భూమి ఇంత అని తెలుసు మనకి, కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన. అంటే అప్పట్లో జయలలిత గారిని ఒక్కసారి మాత్రం అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అది అంటే మీరు డాన్స్ అవి ఎలా నేర్చుకున్నారు సార్? అలాగే స్టెప్లు అది ఒక్కటే నాకు భయంకరమైన ఇది. మీకు బాగా ఇష్టమైన పాటలు ఏ పాటలు సార్? మీ మీద చిత్రీకరించిన పాటలు? జయసోదరాన్ని చేసిన సిరిమల్లె పువ్వులే నవ్వు చిన్నారి పాపల్లో, అది ఒక అద్భుతమైన పాట. క్రాంతి కుమార్ తీసిన ఇంకో సినిమాలో దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్న సీతమ్మ. సో బట్ ఎనీవే సార్, మీరు మీ పందాలో వెళ్తూ మీరు ఒక వ్యాపారవేత్తగా, యాక్టర్గా, నిర్మాతగా కూడా మారారు 100 చిత్రాల తర్వాత. దానికి కారణం ఏంటి సార్? తర్వాత సినిమా అయ్యేటప్పటికి ఏమైందంటే పొలిటికల్గా నా మీద ఫోర్స్ తీసుకొచ్చి బలవంతంగా తీసుకెళ్లారు రాజకీయాలకు. మీకు ఇష్టం లేదు సార్? అస్సలు ఇష్టం లేదు. రామారావు గారు ఒక రోజున పిలిచి ఎంపీకి పోటీ చేయని చెప్పన్నారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చేస్తుంది. ఆ టైంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫోన్ చేసి, అందుకే నా జీవితంలో 3 మర్చిపోలేను. ఒకటి మొట్టమొదట మాణిక్యాలరావు గారని మాకు బిజినెస్లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా ఇచ్చిన మాణిక్యాలరావు గారిని, సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన అట్టూరు పూర్చంద్రరావు గారిని నన్ను బాగా పైకి తీసుకొచ్చాను. నిజంగా ఆ రోజున దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు, కానీ నిజంగా ఆయన లైఫ్లో కూడా దేవుడు. అవునా సార్? సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ని పిలిచి, దెబ్బతిన్న ప్రొడ్యూసర్ని పిలిచి, ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి రారండి, డబ్బులన్నీ అయిపోయినాయి, మళ్ళీ సినిమా తీయనివాడు. కానీ మీరు పీక్లో ఉన్నప్పుడు సార్ మీరు టాప్ రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నారు సార్? ఈ రోజు వరకు నేను తీసుకున్న మ్యాక్సిమం రెమ్యూనరేషన్ అంతా అంటే ఎందుకు సార్ మురళీమోహన్ అనడానికి? మా అమ్మ నాన్నగారు పెట్టిన పేరు రాజా రామ్మోహన్ రాయ్ అండి. అబ్బా! మా నాన్నగారికి పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి అట్లా పొలిటికల్ నాయకుల పేర్లు, మా తమ్ముడికి వేణుగోపాల్ తిలక్ అని పెట్టారు. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాల్టి సిల్వర్ స్క్రీన్ లెజెండ్ని మరొక్కసారి పరిచయం చేసుకోవడం మనందరికీ చాలా అదృష్టం, నాకు మహదానందంగా ఉంది. ఎందుకంటే వారు కేవలం సినీ రంగ లెజెండ్ మాత్రమే కాదు. ఎందుకంటే వ్యాపారవేత్తగా 60 సంవత్సరాలు, ఒక సినిమా హీరోగా 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నిర్మాతగా, రాజకీయంగా వారి ముద్ర వేసుకొని ఎన్నో రూపాలలో లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే ఎక్కువగా సాధించేశారు. వారే అందరికీ సుపరిచితులు, ఆత్మీయులు డాక్టర్ మురళీమోహన్ గారు. వారితో మాట్లాడబోతున్నాం జీవిత పాఠాల గురించి ఇవాళ. ఎందుకంటే సినిమా యాక్టర్గా వారిని చాలా సందర్భాల్లో మనం పలకరించాం, కలుసుకున్నాం. సార్ సాదర్ నమస్కారం. నమస్తే అమ్మా. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం సార్. చాలా సంతోషం నాకు కూడా, చాలా రోజులు మిమ్మల్ని కలిసి కూడా. సార్ మీ గ్లోయింగ్
ఆనందకరమైన మీ మైండ్కి రహస్యం ఏంటి సార్? రహస్యం అని కాదు కానీ అంటే మనం నిర్మలంగా ఉండాలి. నెంబర్ 1 పాజిటివ్ మైండ్లో ఉండాలి. ఎప్పుడైతే నెగిటివ్ మైండ్లో ఉన్నామో మన ఫేస్లో తెలిసిపోతుంది. అవును, నెగిటివ్ మైండ్లో ఉన్నాడు, వీడు వస్తున్నాడు, వీడు ఎందుకు వస్తున్నాడు అన్నట్టుగా అన్నీ నెగిటివ్ అయినా ఆలోచిస్తాం. మా ఇంట్లో కూడా బ్రదర్స్, మా బాబు వీళ్ళందరూ కూడా అంటారు, మీరు అన్నీ పాజిటివ్గా ఆలోచిస్తారు, మీకు అందరూ మీ కళ్ళకి అందరూ మంచి వాళ్ళలాగానే కనపడతారు. వాళ్ళు ఆడ ఎట్ట అంటాడు, ఇటు ఇట్ట అంటాడు. మనీవరా ఆడేదో ఉన్నాడని మనం ఎందుకు బాడీ చేసుకోవాలి? మనం పాజిటివ్గా ఉందాం. వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి? మనకేమైనా నష్టం చేసేటట్టు చేస్తుంటే అప్పుడు ఆలోచిద్దాం. అందుకని నా శత్రువు అయినా వస్తే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి గౌరవించి పంపిస్తాం. మీ ప్రతి అవార్డు, మీ ప్రతి ఫోటోగ్రాఫ్ కూడా ఒక్కొక్క కథ చెప్తోందండి. ఎన్ని అనుభవాలు ఉండుండాలి సార్ మీకు? 350 చిత్రాలు, వ్యాపారవేత్తగా, రియల్ ఎస్టేట్లో, అన్నిట్లో మీ జీవిత మౌలిక సూత్రం ఏంటి సార్? మౌలిక సూత్రం అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనేది కోరికండి. అందుకే సరిగ్గా చదువు వంట పట్ల ఎస్ఎస్ఎల్సీ అని ఉండేది అప్పుడు, సెకండరీ స్కూల్ లీవ్ సర్టిఫికెట్ అని. పియూసీ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ పియూసీ వచ్చింది. ఓహోహో, అలా. ఇంటర్మీడియట్ అప్పుడు ఇదేమో 11th అయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ ఉండేది. 11th అయ్యాక అది ఇప్పుడు తీసేసి 1 year పియూసీ అని చేశారు. ఆ పియూసీ కూడా మానేసి ఇప్పుడు +1 +2 అంటున్నారు. సో అంతవరకే చదువుకున్నారు మీరు అప్పట్లో? అంటే అది పాస్ అయ్యారు, గట్టెక్కాను. అది పాస్ అయ్యి కాలేజీకి కూడా వెళ్ళాను. కాలేజీలో 2 ఏళ్ళు బాగానే చదువుకున్నాను. నాకు ఏమి చెడ్డ అలవాట్లు కానీ అటు ఆటలు వినటం కానీ ఏమి లేదు. సిన్సియర్గా చదువుకునేవాడిని, బాగా చదువుకోవాలని మనసులో కూడా కోరుకునేది, కష్టపడి చదివేవాడిని. మరి ఎందుకు పరీక్షల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక టెన్షనో మరి లేకపోతే ఏమిటో తెలియదు. నాకు బాగా తెలిసినవి కూడా నేను రాయలేకపోయేవాడిని. ఎందుకు అంటే అప్పుడు అనిపించింది అనమాట, నా మైండ్ ఎక్కడో ఉంది, దీని మీద కాదు అనేది వచ్చి ఇక మనకి లాభం లేదు ఇది, ఈ చదువుతో మనం ముందుకెళ్ళాము. ఎందుకంటే డిగ్రీ అయినా చదవాలని చూశాను. చదువుకునే అవకాశాలు అన్నీ ఉన్నాయి, ఉన్నా కూడా ఇక మనకి ఇది వంట పట్టదు, దీని మీద మనం టైం వేస్ట్ చేయకూడదు, వీ హ్యావ్ టు గో టు ది బిజినెస్ అని అనిపించి. అప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫాదర్ ఆయన పొలిటికల్లో పెద్ద లీడర్ అయినారు. అవును, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా? కాంగ్రెస్ పార్టీ కదా? కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమరయోధుడు ఆయన. ఇంకా స్వాతంత్ర సమరుడు అయిన ప్లాంక్ అవి కూడా ఇచ్చారు. అవన్నీ కూడా తామలపత్రం అయ్యి అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇచ్చారు. ఆయన బిజినెస్ చేసేవారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో, ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ చేసేవారు. అప్పుడు మేము స్కూల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ రాగానే నేను అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫారెస్ట్లో ఆ వర్క్లో తిరిగేవాడిని. అందరూ వచ్చి మా ఫాదర్ అదేమండి అంత చిన్న కుర్రాడిని ఫారెస్ట్లో తిప్పుతున్నారేంటండి అన్నాను. అంటే నేను చెప్పినా వెంటయ్యా ఇటు వాడికి ఇష్టం, అది అందుకని చేస్తాడు. అది ఆ 3 ఏళ్ళ సెలవులు అన్నాళ్ళు అక్కడే ఉండిపోయి మళ్ళీ వచ్చేసేవాడు. అట్లా నేను ఇంటర్ఫీర్ అవుతూ ఉండేవాడిని. కానీ ఆయనకు ఆ పొలిటికల్ దీంతో కొంత పాలిటిక్స్లో ఉండి సరిగ్గా బిజినెస్ గోస్తాల మీద వాళ్ళ మీద వదిలేయటం మూలంగా కానీ, లేకపోతే ఈ డబ్బులన్నీ బిజినెస్కి ఖర్చు పెట్టాలని డబ్బులు తీసుకెళ్ళి దానికి ఖర్చు పెట్టడం మూలంగా కానీ ఏదో మొత్తానికి బిజినెస్లో కొంచెం దెబ్బతిన్నాం. ఆ దెబ్బతింటాం మూలంగా ఏమైందంటే ఇంట్లో 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు, మా ఇల్లు బాగు చేయటం ఇవన్నీ వచ్చేటప్పటికి ఉన్న ఎంత క్యాష్ అంతా సరిపోయింది దానికి. ఏదో కొద్దిగా భూమి మిగిలింది తప్ప అయిపోయింది. అప్పుడు నేను బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఊళ్ళో కుర్రాడు అందరూ కలిసి వచ్చి సరదాగా మనం ఒక మెడ్రాస్లో నాటకాల పోటీలు పెట్టారు, మనం కూడా ఒక నాటకం వేద్దామన్నారు. పని లేదు కదా, అందుకని చదువు పూర్తయినాడు కూడా డిగ్రీ పోయినాడు కూడా కూర్చున్నారు అందరూ. వాళ్ళు మేమందరం కలిసి ఓ నాటికేసాం పోలీస్ అని. అందులో నేను పోలీస్ పాత్ర. అది చూసిన తర్వాత మా ఊర్లో వాళ్ళందరూ రే నువ్వు భలే ఉన్నావు, సినిమాలకు పనికొస్తావు, నువ్వు సినిమాకి వెళ్ళావు ఇది అన్నారు. ఏమిటి మన బిజినెస్ ఏమో మనకు ఇష్టమేమో బిజినెస్, వీళ్ళు సినిమాకి వెళ్ళమంటున్నారు, చూద్దాం లేదని అవకాశం వస్తే అప్పుడు అని అన్నా. కానీ దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఆ టైంలో మా చిన్నాన్నగారు, మా నాన్నగారికి తోడలుడు రామిరెడ్డి గారు కదా, రామిరెడ్డి గారు అన్నయ్య, రామిరెడ్డి గారు అన్నయ్య మాణిక్యాలరావు గారు అని ఆయన పిలిచి నన్ను ఇట్లా నేను బిజినెస్లు విజయవాడలో బ్రాంచ్ పెట్టాలనుకున్నాను. ఆయనకి ఏలూరులో చాలా పెద్ద షాప్ ఉంది, ట్రాక్టర్స్, ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్ అన్నీ అమ్ముతారు వాళ్ళు. ఇది బ్రాంచ్ పెడుతున్నాను నేను అక్కడ, నువ్వు వర్క్ చేస్తావా అన్నాడు. వర్కింగ్ పార్ట్నర్గా ఉంటావా అన్నాడు. అంటే ఉంటానన్నా. నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు వాటా. నేను బ్యాచిలర్ అయినా కాబట్టి 100 రూపాయలు ఓకే అన్నాను, చేశాను.
తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత 150 చేశారు. అబ్బా, సరే 150 కూడా చాలదు, 40 రూపాయలు ఇంటి అతికిపోతే 110 రూపాయలు మిగిలేది. ఆ 110 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంటి దగ్గర నుంచి బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ తెచ్చుకునేవాడు. మీరే హ్యాపీగానే ఉండేవాడు అప్పుడు కూడా. కానీ పొదుపు అప్పుడే అలవాట మీకు? అప్పుడే అలవాటు, చిన్నప్పటి నుంచి కూడా పొదుపు. ఎలా సార్ ఫస్ట్ తీసి పెట్టేస్తారా డబ్బులు? 20 పైసలు తీసి పెట్టారు? అలా అని కాదు, కానీ ఇట్లా నా ఫాదర్ బిజినెస్లో ఉండటం మూలంగా డబ్బులు అయితే బిజినెస్లో టర్న్ ఓవర్లో ఉండగా గబుక్కుని క్యాష్ కావాలంటే రాదు. అవును. మాకు ఇంట్లో అవసరాలు ఏమైనా ఉంటే కూడా నాన్నగారికి ఫోన్ చేసి, అప్పుడు ఫోన్లు కూడా లేవు కదా, ఉత్తరం రాసేవాళ్ళం. ఉత్తరం రాస్తే ఏలూరులో టెంబర్ డిపో ఉంది, ఆ టెంబర్ డిపోకి వెళ్ళి నేను వాళ్ళకి చెప్తాను, నేను ఫోన్ చేసి, ల్యాండ్లైన్లే ఉండేవి అప్పుడు, ఫోన్ చేసి చెప్తాను, అక్కడికి వెళ్ళి తీసుకునేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేవారు. మళ్ళీ డబ్బులు వెంటనే మనం అడగలేం కదా, మళ్ళీ డబ్బులు వచ్చేవరకో లేకపోతే నాన్నగారు వచ్చేవరకో దీన్ని పొదుపుగా వాడుకోవాలి, అనవసరపు ఖర్చులు చేయకూడదు. మా మదర్కి కూడా బాగా అది చాలా ఇది, వచ్చిన డబ్బుని ఎంత పొదుపుగా చేయాలి, ఎలా ఖర్చు చేయాలి అనేది బాగా తెలుసు. ఆ పొదుపు నాకు వచ్చింది. నాన్నగారు ఆ పొదుపు లేదు. నాన్నగారంతా ఫ్రెండ్స్, పార్టీలు ఇట్లా ఉండేది ఆయనకి, స్నేహితులతో గడపడం అయ్యింది. అయ్యేమో నాన్నగారి దగ్గర నుంచి వచ్చి, నాకు అమ్మ దగ్గర నుంచి ఏమో పొదుపు వచ్చింది. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్ సార్. మీరుండే ప్రపంచం నిజానికి అన్ని అనకూడదు కానీ అన్ని రకాల అలవాట్లకి, అన్ని రకాల దురలవాట్లకి, ఇంకా మీరు తప్పుడు నిర్ణయాలకి ఒక వేదిక దాదాపు. ఎందుకంటే సార్ ఎవరిని అండం కాదు సార్, మహానుభావులు అందరూ, కానీ ఆ వాతావరణం అలా ఉంటుంది. కానీ మీరు క్రమశిక్షణతో నిలదొక్కుకోవడానికి ఆ మైండ్లో పనిచేసే విషయం ఏంటి సార్? జీవితం ఒక గొప్ప అవకాశం, మనం ఎప్పుడూ ఒక మాట అనిపించుకోకూడదు, ఎవరు మన అనకూడదనా, లేదు బాగా సాధించాలి, సంపాదించాలని ఏం నడిచేది సార్? అది చిన్నప్పటి నుంచి వచ్చిందండి. మనం ఎవరిని తప్పుగా చూడకూడదు, ఎవరితోనూ విమర్శించబడకూడదు, ఎవరిని మనం వేలెత్తి చూపకూడదు అనేది చిన్నప్పటి నుంచి కూడా ఉంది. దాని మూలంగా ఏంటంటే, ఎంత రాముడు మంచివాడు అంటారే, అలా రాముడు మంచివాళ్ళు చదువుకునే రోజుల్లో కానీ, కాలేజీలో రోజుల్లో కానీ అన్నీ అలాగే చేసేవాడిని. బిజినెస్లోకి వెళ్ళాక కూడా బిజినెస్ పక్కాళ్ళందరూ ఎలా చేస్తారు, నేను కొత్తగా దిగాను అందులో. అప్పటికి నాకు సంబంధం లేని బిజినెస్లో దిగాను అనమాట. ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజన్స్. గోరు పని ఎప్పుడు అనిపించలేదా అప్పుడు? అంటే సంపాదన మీద పెట్టారు. కంప్లీట్ మైండ్ అంతా నాకు కావాల్సింది అదే కదా. డే అండ్ నైట్ వర్క్ చేశాను. కంపెనీ ప్రాఫిట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఒక రోజున ఆయనే పిలిచి అన్నారు, నా షేర్ వదిలేద్దాం అనుకుంటున్నా, నువ్వు తీసుకుంటావా అని. నా దగ్గర డబ్బులు లేవు కదండి అన్న. చూసుకో మరి, నన్ను ఎవరెవరో వచ్చి అడుగుతున్నారు, వారం రోజులు టైం ఇస్తున్నా, నువ్వు కనుక తీసుకోగలిగితే నువ్వే తీసుకో, ఫస్ట్ నీకు 10 రూపాయలు తక్కువగా నేను నీకే ఇస్తాను, లేదంటే బయట వాళ్ళ ఆఫర్ ఉంది, మంచి ఆఫర్ అయింది ఇచ్చేస్తాను. ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడుగుతాం. ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తాను, ఏం చేద్దామని ఆలోచిస్తా అంటే నా వైఫ్ అడిగింది, ఏంటి ఆలోచిస్తారు సీరియస్ కింద అని. చూస్తాను, ఏం లేదు మామూలుగానే ఉన్నాను, ఏమైనా ఆఫీస్లో ఏమైనా జరిగిందని. ఏమీ జరగలేదు, శుభ్రంగా ఉన్నాను. లేదు మీరు ఏదో ఆలోచిస్తారు చెప్పండి. అప్పుడు చెప్పాను, ఇట్లా చిన్నాన్నగారికి ఈ ఆఫర్ ఇచ్చారు, మరి ఆఫర్ ఇస్తే తీసుకోవచ్చు కదా అని. నా దగ్గర డబ్బులు అయ్యి తీసుకోవడానికి, నా దగ్గర డబ్బులు లేవు కదా అన్న. మా నాన్నగారు వాళ్ళు, మా అమ్మ నాన్నగారు నాకు 5 ఎకరాల పొలం ఇచ్చారు, అది అమ్మేద్దాం, అది అమ్మేసి అది బిజినెస్ పెట్టుకుందాం అంటే నేను దానికి ఒప్పుకోలే. ఆడపిల్లలకి ఒక ఇదిగా ఇస్తారు తల్లిదండ్రులు, రాబోయే రోజుల్లో కుటుంబం ఏదైనా కూడా అమ్మాయి బాధపడకూడదని ఇస్తారు. దాన్ని అమ్మటం అనేది నాకు ఇష్టం లేదు. బిజినెస్ అన్న తర్వాత లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఇక పొద్దున బిజినెస్లో నష్టం వచ్చిందనుకో, నీకు ఆ 5 ఎకరాలు కూడా లేకుండా చేసినండి అవుతాను నేను. వద్దంటే వద్దాను. తను నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడగానే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. అబ్బాయి బుద్ధిమంతులు శుభ్రంగా చేసుకుంటున్నాడు, మనం తీసుకొని మీకు ఇచ్చిందే కదా అని వాళ్ళే వెంటనే అమ్మిపెట్టి డబ్బులు కూడా ఆ విధంగా అదే కంపెనీలో మరి 50% షేర్ అక్కడక్కడి నుంచి అంచెలంచెలుగా అక్కడి నుంచి అది బాగా బిజినెస్ డే అండ్ నైట్ చేసేవాడిని. అలా చేస్తున్న టైంలో నాకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కాలేజీలో నేను చదువుకునే రోజుల్లోనే కృష్ణ గారు నా క్లాస్ ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాళ్ళు. అంటే కొంచెం బుద్ధిమంతుల్ని అలా చేయని వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టేవారు ముందు బెంచ్లో. కృష్ణ గారు బుద్ధిమంతులా సార్? బాగా కుస్తీ కాదు. ఎంత బుద్ధిమంతులు అంటే బాగా మంచి, చాలా అందగాడు, మంచి గిరదాల జుట్టు, వైట్ డ్రెస్ వేసుకునేవాడు, అసలు తెల్లగా ఉండేవాడు మనిషి. వచ్చి చూడంగానే అబ్బా అనిపించేవాడు అనమాట. ఎక్కువ ఎవరితోనూ మాట్లాడేవాడు. నాకు బాగా స్నేహితుడు అయ్యాడు, ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాడు. కాలేజీలో వాళ్ళందరూ కలిసి ఆయన పెట్టిన నిక్నేమ్, కాలేజీలో నిక్నేములు చాలా పెట్టుకుంటారు ఒకళ్ళు. అవునవును. ఆయనకి పెట్టిన నిక్నేమ్ అంటాడు దేవుడు. అబ్బా, ఎందుకు సార్?
దేవుళ్ళలాగా వచ్చి కూర్చుంటాడు, పలకడు పిలకడు, అలాగనా? చక్కగా అందంగా దేవుళ్ళలాగా అట్లా కూర్చుంటాడు, చొక్కా నలకదు, తెల్లటి చక్కటి బట్టలు వేసుకుంటాడు, మంచిది అని అట్లా దేవుడు అని పేరు పెట్టారు. నిజంగా ఆ రోజున దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు, కానీ నిజంగా ఆయన లైఫ్లో కూడా దేవుడు. అవునా సార్? సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ని పిలిచి, దెబ్బతిన్న ప్రొడ్యూసర్ని పిలిచి, ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి రారండి, డబ్బులన్నీ అయిపోయినాయి, మళ్ళీ సినిమా తీయనివ్వరు. నా దగ్గర డబ్బులు లేవండి, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవండి అంటే, నీకెందుకు అయింది, నేను చూసుకుంటా, సినిమా మాత్రం ఇదిగో పలానా డైరెక్టర్, ఇదిగో పలానా సబ్జెక్టు, పలానా క్యాస్టింగ్ అని చెప్పి ఫైనాన్స్ని పిలిచి, డిస్ట్రిబ్యూటర్ని పిలిచేసి ఆయన గ్యారంటీ సంతకం పెట్టి డబ్బులు ఇప్పించి. ఎలా సార్? ఎందుకు అంటే ఆ మంచితనం వెనక ఉండే విషయం ఏంటి? అంటే తన ప్రొడ్యూసరు ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు, తనతో నా మీద నమ్మకంతో నన్ను వచ్చి సినిమా తీసిన అయితే సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, ఇంకో సినిమా తీస్తాడు, ఫెయిల్ అయిన అతన్ని ఆదుకోవాలి మనం అని చెప్పి అట్లా తీసుకొని వాళ్ళని ఎంతోమందిని అట్లా ఆదుకున్నాడు ఆయన కృష్ణ గారు. దాంతో నిజంగా అదే అనిపిస్తుంది, కాలేజీలో మనం దేవుడు అని పెట్టిన పేరు 100% అట్లాగే చేశాడు అని చాలామందికి ఎన్ని రకాల హెల్ప్లు చేసేవాడు చెప్పడానికి. చాలా మంచి వ్యక్తి. మీరు వారు దాదాపు ఒకటే టైంలో వచ్చారా సార్ సినిమా ఇండస్ట్రీ? కాదు, వారు ముందు. ఆయన సినిమా మేము చదువుకున్న రోజుల్లోనే డైరెక్టర్ తిలక్ గారు అని ఒక ఆయన వచ్చారు. అంతకుముందు నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం జరిగింది, 60 సినిమాలు పూర్తయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చేసి మా ఏలూరు కాలేజీకి కూడా గెస్ట్గా వచ్చారు ఆయన. వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎంబడబడి అందరూ కూడా అప్పుడు ఈ లేవు కదా, సెల్ ఫోన్ లేవు కదా, ఫోటోలు గిటోలు లేవు, అందరూ ఈ ఆటోగ్రాఫ్ బుక్లు పుచ్చుకొని ఆటోగ్రాఫ్లు చేసుకునేవారు. అదంతా చూడంగానే ఇతనికి మనసులో పడింది. అది నేను కొంచెం అందంగానే ఉంటాను, నేను కూడా సినిమా యాక్టర్ని అయితే నాకు కూడా ఇట్లాగే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది కదా అని ఫస్ట్ ఇది దాంట్లో వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులు డైరెక్టర్ తిలక్ గారు ఏదో ఫంక్షన్కి మా కాలేజీకి వచ్చారు. అప్పుడు ఈయన చూసి పిలిచాడు, ఈయన సినిమాల్లోకి వస్తావా అన్నాడు. వస్తారు సార్ అన్నాడు చాలా ఆనందంగా. అనగానే నువ్వు నా అడ్రస్ ఇచ్చి వెళ్తాను, నువ్వు మెడ్రాస్ వచ్చినప్పుడు నన్ను కలుగు అన్నాడు. ఈ లోపల చదువు డిగ్రీ పూర్తి చేశాడు ఆయన. పూర్తి చేసి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్తే నేను అప్పుడు తీసిన సినిమా అయిపోయింది, ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏది లేదు, మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఇస్తాను, ఆ లోపల అప్పుడు దాకా నాటకాలు వేస్తూ ఉండేవారు. అట్లా సోమన్ బాబు ఈయన ఇంకా కొంతమంది కలిసి నాటకాలు వేసి ఉన్నప్పుడు అలా అయ్యాడు. నేను ఆయన వెళ్ళిన తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత వెళ్ళాను. ఆయనేమో సినిమాల్లోకి వెళ్ళాడు, నేనేం బిజినెస్లోకి వెళ్ళాను. టచ్లో ఉండేవారు. నేను మా బిజినెస్కి అంతా హెడ్ క్వార్టర్స్ మాకు కోయంబత్తూరు, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అన్నమాట ఆయిల్ ఇంజన్స్, మోటార్స్ ఆయిల్. నేను ఫ్రీక్వెంట్గా కోయంబత్తూరు వెళ్ళేవాడిని. తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఆగి ఆ రోజంతా అక్కడ ఉండి నెక్స్ట్ డే నైట్ విజయవాడ వచ్చేవాడిని. అప్పుడు వెళ్ళటం, కలుసుకోవటం, మాట్లాడుకోవటం అవన్నీ ఉండి. మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చే టైంకి మీరు మ్యారీడ్, సెటిల్డ్ అండ్ బిజినెస్ మ్యాన్, 2 పిల్లలు ప్లస్ ఇంకా క్రాంతి కుమార్ నా క్లాస్మేట్, విజయబాబు రెడ్డి గారు నాకు సీనియర్ కొద్దిగా, విజేంద్ర ప్రసాద్ గారు క్లాస్మేట్, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇంకా డాక్టర్ సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ అనేవారు ఎప్పటికప్పుడే రావయ్యా అని. శోభన్ బాబు గారు కూడా ఒక రోజున కలిసాం. ఆయన కలిసిన రోజున ఆయనకే ఇట్లా చూస్తాడు, ఏంటి సార్ అలా చూస్తున్నాను అన్న, నువ్వు బాగున్నావు కదా, ఎందుకు సినిమాలో ట్రై చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అన్నాడు. నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదండి, బిజినెస్ మీద ఇంట్రెస్ట్, నేను అందుకని బిజినెస్ చేసుకుంటున్నాను అన్న. లేదు మీరు ట్రై చేయండి బాగుంటారు అది అన్నాడు. వద్దురండి అన్న. ఆ తర్వాత ఆయన్నే హీరోగా పెట్టి క్రాంతి కుమారును హనుమాన్ ప్రసాద్ గారు శారదా అని సినిమా తీశారు. గొప్ప హిట్ అయింది అది, మ్యూజికల్గానే హిట్ అయింది ఇది. ఆ సినిమా మొత్తం రాజమండ్రిలో తీశారు. నేను బెజవాడి నుంచి సాటర్డే సండే వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ 2 రోజులు ఆడతా గడిపేసి మళ్ళీ వచ్చేవాడిని. అప్పుడు కూడా 4-5 సార్లు అన్నాడు ఆయన, లేదు రాజుబాబు, అప్పుడు నా పేరు రాజుబాబు గారు మీరు ట్రై చేయండి బాగుంటుంది మీరు అది అన్నాడు. వదిలేండి సార్ బిజినెస్ చాలా బాగుంది, నేను దీన్ని వదిలి రాలేండి అన్న. తర్వాత అనుకోకుండా అట్లూరు పూడి చంద్రరావు గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది. వాళ్ళ సినిమాలో హీరో, డైరెక్ట్ హీరో. ఇప్పుడు జనరల్గా చిన్న క్యారెక్టర్ నుంచి లేకపోతే సెకండ్ హీరో నుంచి హీరో అవుతారు కదా, ఇదేదో డైరెక్ట్ ఆఫర్ వచ్చేసింది మనకి, ట్రై చేద్దామా అని ఆలోచన వచ్చినా సరే ముందు నా వైఫ్ని అడగాలి, ముఖ్యంగా పేరెంట్స్ని అడగాలి అని చెప్పి పేరెంట్స్ని అడిగాను. ముందు అడిగితే మనకెందుకు, శుభ్రంగా బిజినెస్ చేసుకుంటున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ సినిమాలు ఎందుకు అన్నారు. సరే మా ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆలోచించి, ఇది మీరు ట్రై చేసింది కాదు, ఈ ఆఫర్ మీకే వచ్చింది. లక్ష్మీదేవి వచ్చే తలుపు ఒకసారి కొడద్దంటారు, వచ్చినప్పుడు తలుపు తీస్తే ఆ లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి వస్తుంది.
మనం తలుపు తీయకుండా ఉంటే ఆ లక్ష్మీదేవి అక్కడ పక్కెట్టుకో ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది. మీకు ఈ అవకాశం ఒక ట్రైల్ వేయండి, తప్పే ఉంది. మన బిజినెస్ ఇక్కడ ఉంది, షూటింగ్ అయిన రోజులు మీరు అక్కడే ఉండాలి. షూటింగ్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా అక్కడ ఉండకుండా మళ్ళీ విజయవాడ వచ్చేసి బిజినెస్ చూసుకోవాలి. సార్ బిజినెస్ మ్యాన్గా టైమ్ ఇస్ మనీ కాబట్టి మీరు బిజినెస్ వదిలి అక్కడ నెల రోజుల్లో ఎన్నో డేస్ ఇవ్వాలి. మరి అది మీరు ఎంత లెక్కేసుకోవాలి, ఎంత అడగాలి రెమ్యూనరేషన్ అంటే? అంటే అప్పుడు రెమ్యూనరేషన్ అడిగే స్టేజ్ ఉండదు, ఎందుకంటే కొత్త వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకొని సినిమాలు తీసే రోజులు అయ్యి. ఓహో, కొత్తగా ఎవరైనా హీరో కావాలంటే ఇది అంటే అందరూ తీసుకుంటారు కాదు, అసలు కొత్తగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వరు. కానీ మా నిర్మాత గారు నాకు 3,000, గిరిబాబుకి 3,000 రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఓహో, అప్పుడు 3,000 పెద్ద అమౌంట్గా ఫీల్ అయ్యాను. 3,000 వచ్చింది వాళ్ళు ఒకసారి. కానీ అప్పుడు బిజినెస్ మ్యాన్గా సుమారు అంటే ఒక అంచనాకి సార్ ఎంత వచ్చేది మీకు రాబడి పర్ మంత్? పర్ మంత్ లాగా అంచనా కోసం ఐడియా ఉండడానికి అంటే సంవత్సరానికి లెక్కేసుకొని మాకు ఒక 50, మా పార్ట్నర్కి ఒక 50 అట్లా వచ్చేది. 50,000 పర్ మంత్? పర్ మంత్ కాదు, పర్ ఇయర్. పర్ ఇయర్. ఓహో, ఆ రోజుల్లో పర్ మంత్ అంటే అంత. అదే 50,000 పర్ ఇయర్ అంటే దాదాపు మీరు ఇప్పుడు 3 × 12 అంటే 12 నెలలకి 3,000 లెక్కేసుకుంటే కూడా నాట్ బ్యాడ్, కొంచెం తక్కువ. బట్ అంటే ఉంటాయి కదా సార్ లెక్కలు, ఇప్పుడు ఒక రోజు ఇవ్వాలి. అప్పుడు డబ్బు గురించి ఆలోచించాల, ఇదేదో కొత్త ప్రయత్నం వచ్చింది, ఈ ప్రయత్నంలో కూడా వెళ్ళారు. అప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాడు విజయవాడలో. నాటకాల ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ట్రైల్ వేద్దాంలే అని చెప్పి ఆ దేశం అది సక్సెస్ అవ్వబట్టి అంచెలంచెలుగా పైకి వెళ్ళటం. అక్కడ దాసనారాయణ గారు 2వ సినిమాకి పరిచయం అవటం. ఏమనేవారు సార్ మీ యాక్టింగ్ చూసి అప్పట్లోనే? దాసరి గారు నా యాక్టింగ్ కంటే కూడా నా సిన్సియారిటీని ఎక్కువ చూసేవారు. నేర్చుకోవాలి అనే ఇది, తర్వాత టైం మెయింటైన్ చేయటం ఒకటి. తర్వాత సినిమా ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రసాద్ గారు నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్. మేము మా షాప్స్ బిజినెస్లో పక్కనే. ఆయన ప్రొడక్షన్, నేనే ప్రొడక్షన్, మా సొంత సినిమా నటుగా ప్రొడక్షన్ కూడా చేసేవాడిని. బెంగళూరులో జరిగింది షూటింగ్ అంతా. ఈ ఇల్లు బాగుందయ్యా, ఈ షూటింగ్ బాగుంటుంది అని ఆయన అంటే వెంటనే నేను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సో అండి, తెలుగు సినిమా షూటింగ్ అండి, మీరు ఇవ్వాలండి అంటే వాళ్ళు వెంటనే ఇచ్చేవాడు. ఇవన్నీ చేయటం, అరేంజ్మెంట్స్ చూడటం, సిన్సియారిటీ ఇవన్నీ చూసి బాగా నచ్చేసింది ఆయన. మురళి నిన్ను పెద్ద యాక్టర్ అని చేస్తాను నేను. మురళీమోహన్ అని పేరు వారే పెట్టారు? లేదు, పేరు ఆయన పెట్టారు, అట్లూరు పోచంద్రరావు పెట్టారు. ఎందుకు సార్ మురళీమోహన్ అనడానికి? అంటే అట్లూరు పోచంద్రరావు గారు సినిమా మా జగమేమాయి తీసేటప్పుడు నేను హీరో, గిరిబాబు విలన్ను, కబడ్డీ రాజబాబు గారును విజయలలిత గారు వాళ్ళు సీనియర్ యాక్టర్ దాంట్లో. మరి ఆయన రాజబాబే, నేను రాజబాబు అంటే ఎట్లా టైటిల్స్లో మళ్ళీ హీరో రాజబాబు, కమెడియన్ రాజబాబు అని అనుకోవాల్సి వస్తుంది. సేమ్ నేమ్ ఒకటి. అతను మంచి ఊపులో ఉన్నాడు, ఇప్పుడు చాలా ఫైల్లో ఉన్నాడు. వేరే పేరు ఏమైనా మారిస్తే బాగుంటుంది, నీ అసలు పేరు ఏంటన్నారు. మా అమ్మ నాన్నగారు పెట్టిన పేరు రాజా రామ్మోహన్ రాయ్ అండి. మా నాన్నగారికి పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి అట్లా పొలిటికల్ నాయకుల పేర్లు, మా తమ్ముడికి ఏమో వేణుగోపాల్ తిలక్ అని పెట్టారు. అదండి. కానీ అందరూ ఊళ్ళో రాజబాబు అనిపిస్తారు. స్కూల్లో కూడా బుక్లు, ఎస్ఎస్ఎల్సీ బుక్లో కూడా రాజబాబు అని ఉంది, అందుకని రాజబాబుయే కన్ఫర్మ్ అయిపోయిందండి. అయితే రాజా రామ్మోహన్ రాయ్ అంటున్నారు కదా, మోహన్ అని పెట్టుకుందాం, అదంటే పెద్ద పేరులాగా ఉంది, మోహన్ అని పెడదామా అన్నారు. ఓకే అండి అని ప్రెస్లో అనౌన్స్ చేస్తే ఆ ప్రెస్లో ఎవరో ఉన్నారు, ఏమంటే మోహన్ అంటే ఏదో కట్ చేసినట్టుగా ఉంది, రామ్మోహన్, కృష్ణమోహన్ అలాగే మురళీమోహన్ ఏదో అట్లా అంటే బాగుంటుందండి అని వెంటనే అన్నారు. మురళీమోహన్ ఎలా ఉంది మురళి అన్నారు రాజబాబు గారు అంటే. బాగుంది సార్ అన్న అనగానే అది కన్ఫర్మ్ అయ్యింది. సో అలా మురళీమోహన్ గారు అడుగు పెట్టడం ఒక వెలిగేశారు సార్. అదే అంటే మొట్టమొదట ఇంకా రావాలి అవద్దని అనుకుంటానే షూటింగ్ ఉంటే అక్కడ మెడ్రాస్లో ఉంటాం, లేకపోతే విజయవాడలో ఉంటాం, బిజినెస్ చూసుకోవడం అట్లాగే ఉండేది. అలా 2 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ళు గడిచిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చేసి ఒక్కరోజు కూడా హైదరాబాద్ వెళ్ళలేదు, విజయవాడ వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు. ఇక మనం సెటిల్ అయ్యాం, మనం దీని మీద ఇది అవ్వచ్చు అన్నప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేసి అప్పుడే బిజినెస్ కూడా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళామని మీరు తీసేసుకోండి, నేను ఇక రాలేను అని చెప్పంటే ఆయన మీరు లేకుండా నేను బిజినెస్ చేయలేను, నా వల్ల కాదు, క్లోజ్ చేసేద్దామని అంటే బిజినెస్ క్లోజ్ చేసి నిజానికి సార్ మీ సినిమాలన్నీ చాలా ఇష్టపడి చూసేవాళ్ళం మేము టీవీల్లో, దూరదర్శన్లో వచ్చినప్పుడు కూడా. ఎందుకంటే అన్ని పాజిటివ్ ఎండింగ్స్, దాదాపుగా మీవన్నీ కుటుంబ కథ, అన్ని కుటుంబ కథా చిత్రాలు. అండ్ ఎప్పుడూ ఒక మంచి ఇదే కనిపించేది, కానీ ఎక్కడ నెగిటివ్ అవి చాలా తక్కువ, అసలు ఎక్కువ ఉండేవి కాదు. ఇప్పుడు ఈవెన్ టీవీ సీరియల్స్లో లేడీ విల్స్ ఇవన్నీ ఉన్నారు, అందులో అవి కూడా ఉండేవి కాదు. అదే అంటే భరోసాగా ఉండేది, హాయిగా ఉండేది చూస్తే మీ సినిమా. ఇవన్నీ మీకు ఇలా రావడం అనేది, ఇలాంటి రోల్సే, అది మీకు డెస్టినీ అంటారా లేక? డెస్టినీ అని కాదు, కానీ భారతంలో ఒక అమ్మాయిని ఒక సినిమా దాసరి గారు డైరెక్ట్ చేశారు. నేను, చంద్రమోహన్, రోజారమణి మేము మెయిన్ క్యాస్టింగ్. అందులో మంచి ఫాస్ట్ క్యారెక్టర్,
స్టూడెంట్ లీడర్గా పెద్ద ఇది. ఆ సినిమా చూసిన తర్వాత చాలా బాగా సక్సెస్ అయింది. అది 100 రోజులు ఆడింది. చాలామంది నువ్వు ఈ టైప్ రోల్స్కి వెళ్తే బాగుంటుంది, యాక్షన్ ఫిల్మ్స్కి వెళ్తే బాగుంటుంది అది అన్నారు. కానీ అప్పుడు ఈ బుక్ అయిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ఫ్యామిలీయే, దాసరి గారి డైరెక్షన్లో ఫ్యామిలీయే, ఇంకా ఎవరితో చూసుకున్నా అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ వచ్చాయి. తర్వాత అందరూ కూడా ఒక మార్కేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, సోహన్ బాబు, మురళీమోహన్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక క్యాటర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, వాళ్ళు ఒక ఇది అని అట్లా ఆ ముద్ర వేస్తారు. అయ్యే వచ్చినాయి, ఆ క్యారెక్టర్లు వచ్చినాయి. దాన్ని నాకు కూడా అదే ఇష్టం. ఓసాయి ఫైట్లు గీట్లు క్రైమ్ ఇవన్నీ కంటే కూడా హ్యాపీగా ఫ్యామిలీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కూర్చొని హ్యాపీగా సినిమా చూసేటట్టు బయటకు రావాలి తప్ప పిల్లలు మీరు రాకూడదు, మేము చూడాలి, మీరు రావద్దు అని కానీ ఇట్లాంటివి ఉండకూడదు. వాళ్ళ మైండ్ పొల్యూట్ కాకూడదు అని ఆ ఆలోచనతో అన్నీ అయ్యేవు. మేము తీసిన సినిమాలు కూడా 25 సినిమాలు తీసినా ఇందులో యాక్షన్ సినిమా ఒక్కటి కూడా లేదు. కథలో యాక్షన్ ఉంటుంది కానీ త్రూఅవుట్ క్రైమ్ సినిమా లాగా ఒక్కటి కూడా తెలియదు. ఇష్టపెట్టి కాల్చుకోవడాలు, తప్పుకోవడాలు ఇట్లాంటివి. అదే సో అక్కడ డెలిబరేట్గా ఒక పాజిటివ్ ఆరా ఎప్పుడూ ఉండేది మీతో ఫాలో అవుతూ. అప్పటి నుంచే మీకు దేవుడి మీద నమ్మకం బాగా ఎక్కువ? చిన్నప్పటి నుంచి మా అమ్మగారికి బాగా దేవుడు భక్తి. మా నాన్నగారికి అంత ఉండేది కాదు కానీ మా అమ్మగారికి బాగా. రోజు ఆవిడ కృష్ణుడి మీద, రాముడి మీద పాటలు పాడుతూ ఉంటారు, భజనలు చేసుకుంటూ ఉంటారు. పాడేవారు సార్? చాలా పాడేవారు కూడా. సో ఆవిడ చూసి మేమందరం కూడా నేర్చుకున్నాం. తర్వాత ఆవిడ పొద్దున్నే నిద్రలాగానే దేవుడికి దండం పెట్టుకొని దిగు మంచం పెంచారు. ఎవరు రాత్రి పడుకున్నప్పుడు కాడు కడుక్కొని వచ్చి మంచం మీద పడుకోబోయే ముందు దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ పడుకోనేవారు. అట్లా అది చిన్నప్పటి నుంచి అలవాటయ్యి. నేను బిజినెస్లోకి వెళ్ళాక కూడా రోజు ఇంటి దగ్గర పూజ చేసుకోవటం, వెళ్ళటం అది అదొక అలవాటు. అది ఇప్పటికీ ఎట్లాగే ప్రాబ్లంగా అవుతారు, కంటిన్యూ అవుతుంది. సార్, శ్రీదేవి గారు హీరోయిన్గా నటించిన మొదటి ఫిలిం బంగారక్క. అప్పుడు చాలా చిన్నపిల్ల సార్ ఆవిడ. చాలా సరిగ్గా చెప్పాలంటే హీరోయిన్గా అదే ఫస్ట్ సినిమా. అవును, చంద్రమోహన్ అని అంటారు కానీ అందరూ 16 ఏళ్ళ వయసు అని ఇదే ఫస్ట్ సినిమా. అవును. అందులో అమ్మాయి పేరేంటి వయసు ఏంటంటే అప్పుడే పెద్ద మనిషి అయిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి మగపిల్లలతో ఆడుకునే టైప్ క్యారెక్టర్ అనమాట. ఆ అమ్మాయికి సంగీత మాస్టర్గా నన్ను పెడతారు. ఇక ఆ సంగీత మాస్టర్కి వెళ్తాం, ఇది చేస్తే ఆ అమ్మాయికి మనసు ఎక్కడో ఉండేది పడవ. అసలు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అమ్మాయి మళ్ళీ మామూలు ట్రాక్లో రావడానికి ఎంత కష్టపడ్డాడు ఇది అదైనా దాని సబ్జెక్ట్ అది చేసాం. ఫస్ట్ చేసింది దాంతో. అప్పుడు వాళ్ళ అంటే ఇది అడగకూడదో అడగచ్చో తెలియదు సార్, వాళ్ళ అమ్మగారు మిమ్మల్ని అల్లుడు చేసుకుందాం అనుకున్నారా అంటారు, నిజమా సార్? ఆ సినిమా అప్పుడు కనుక తర్వాత సినిమాలు అయిన తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడు, బుద్ధిమంతులాగా ఉన్నాడు, బాగా సినిమాలు కూడా ఉన్నాయి, మన అమ్మాయిని ఇస్తే బాగుంటుందనే ఆలోచన ఆవిడకి వచ్చింది. శ్రీదేవికి రాలా, ఆవిడకి వచ్చింది. ఆవిడకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఎవరి దగ్గర అంది, అమ్మాయికి ఆయన్ని ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి అందంట. అంటే ఆయన పెళ్ళి అయిపోయిందండి, 2 పిల్లలు కూడా అండి అన్నారా? అంటే లేదు అట్లా అప్పుడే పెళ్ళి అయ్యి ఉంటుంది కుర్రాళ్ళలాగా ఉంటే. అంటే అయితే నేను తీసుకెళ్తానండి, వాళ్ళు నాకు ఫ్రెండ్సే, ఊరికే తీసుకెళ్తా, మీరు ఏం మాట్లాడదు అక్కడ వచ్చి చూసేసి వచ్చేయండి అని. ఇద్దరిని ఆవిడ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక చూసేది నన్ను, మా ఆవిడ్ని, మా పిల్లల్ని అందరిని చూసి మళ్ళీ డ్రాప్ అయిపోయింది. మేడంకి ఇవన్నీ తెలుసా సార్? తెలుసు. ఏమనేవారు అంటే నవ్వురుకుంటుంది అంతేనా? ఎప్పుడు ఒక చిన్న ఇది కూడా రాలేదు ఈర్ష్య కానీ. ఇప్పుడు జయచిత్ర పెట్టినప్పుడు జయచిత్రతో యాక్ట్ చేసినప్పుడు జయచిత్రతో పెళ్ళి అని చెప్పి అవును చాలా ఇట్లా వచ్చేసింది. తమిళ పత్రిక దినతంతి అని ఉండేది ఒక న్యూస్ పేపర్. జయచిత్ర గారే నాతో చెప్పారు మన ఇంటర్వ్యూ. మొన్న ఇంటర్వ్యూలో చెప్పారా? మొన్ననే చెప్పారు. అదే దాంట్లో ఫస్ట్ పేజీలో మెయిన్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్గా వచ్చేసింది మా ఇద్దరిదే పెళ్ళి. నాకు తెలియదు అసలు ఇదేంటి ఇది. షూటింగ్కి వెళ్ళేప్పటికీ తమిళనాడు అందరూ లైట్ బాయ్స్ అందరూ తమిళనాడుగా ఇవరదా మురళీమోహన్ అని నన్ను చూపిస్తారు. ఏంటిది ఇవాళ కొత్తగా అందరూ ఇవరదా మురళీమోహన్ అని చూపిస్తున్నారు ఏంటి అని అనుకున్నా. నాకు తెలియదు. సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి అడిగారు, ఏంటి జయచిత్ర పెళ్లి చేసుకుంటున్నావు నిజమేనా అని. ఏంటి ఏం జయచిత్ర పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు పెళ్ళి అయిపోయింది కదా ఇంకా పెళ్ళి ఏంటి అన్న. కాదు ఇవాళ పేపర్లో వచ్చింది చూడ, నా తమిళ పేపర్ చూపించారు, అక్కడ నా ఫోటో జయచిత్ర ఫోటో 2 ఫోటోలు వేసి రాశాడు. ఈ లోపల అట్లూరు పూర్ణచంద్ర గారు ఫోన్ చేశారు, బాబు ఎక్కడున్నావు అన్నారు. వాహిని స్టూడియోలో ఉన్నానండి షూటింగ్లో అన్న. ఎంతసేపు సాయంత్రం దాకా ఇక్కడే రండి అన్న. నేను వస్తున్నాను అన్నాడు. అనగానే అప్పుడు భయం వేసింది. అప్పుడు దాకా ఏమీ లేదు. ఇదేంటి ఈయన వస్తున్నారు, ఈ పేపర్ ఏమైనా చదివాడు ఆయన, లేకపోతే ఏమైనా తెలిసిందా, వేరే పనితో వస్తారా అని కొంత ఇది ఉంది.
అయినా అయ్యి ఉండదులే అని చెప్పి నా షూటింగ్లో పడిపోయాను. ఆయన కరెక్ట్గా 11:30కి వచ్చారు. వచ్చి బాబు ఒకసారి రాయిపోయి మాట్లాడదామని అని మేకప్ రూమ్ని తీసుకొచ్చి ఇట్లా పేపర్లో వచ్చింది బాబు నిజమేనా అన్నాడు. అయ్యో అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి, నేను ఎప్పుడు అలాంటి పని చేయను, ఏదో ఎక్కడా పొరపాటు పడి ఏమన్నా చేస్తానేమో తప్పు అని చెప్పడం కోసం వద్దు అని చెప్పడం కోసం వచ్చాను అన్నారు. చాలా సంతోషం అండి మీరు నా మీద ప్రేమతో వచ్చినందుకు. మీరందరూ ఎప్పుడైనా నా గురించి తలెత్తుకునేటట్టు ఉండాలి తప్ప తలదించుకునేటట్టుగా నేను ఉండనండి ఎప్పుడు. అలాంటి పని చేయనండి. అందుకే బాబు చాలా సంతోషం అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఒక ఫాదర్లీ ఎఫెక్షన్ ఆయనకి నేనంటే. అవును సార్, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది వారే, ఆయనే కదా. ఆయన పెట్టిన భిక్ష, పేరు పెట్టిన పేరే, పేరు ఆయన పెట్టారు, ఆయన పెట్టిన భిక్ష స్థానమే. అందుకే నా జీవితంలో ముగ్గురిని మర్చిపోలేను. ఒకటి మొట్టమొదట మాణిక్యాలరావు గారని మాకు బిజినెస్లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా ఇచ్చిన మాణిక్యాలరావు గారిని, సినిమాలో ఇంట్రొడ్యూస్ చేసిన అట్టూరు పూర్చంద్రరావు గారిని, నన్ను బాగా పైకి తీసుకొచ్చిన దాసనారాయణ గారు. ఈ ముగ్గురిని మాత్రం జీవితంలో నేను మర్చిపోలేను. వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నానంటే వాళ్ళు పెట్టిన భిక్ష. అవును సార్, అది మీ మంచితనం సార్. మీరు గురువుల్ని గుర్తుపెట్టుకోవడం అన్నది చాలా గొప్ప లక్షణం కదా సార్. కానీ సార్ నిజానికి ఆ రోజుల్లో రెండో పెళ్లి జరగడం చాలా సర్వసాధారణంగా మనకి. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణ గారు విజయ నిర్మల్ గారు పెళ్లి చేసుకున్నారు, ధర్మేంద్ర గారు పెళ్లి చేసుకున్నారు. అంటే భార్య ఉండగానే ఆ ప్రేమ ఒకటి కలిగి అది అవన్నీ కామన్స్ గారు. మీకు మైండ్లో ఎలా ఉండేది అసలు? ఆలోచన ఎప్పుడు రాలేదా? అసలు అలాంటి నేను సినిమా ఫ్యామిలీ షిఫ్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను మొట్టమొదటి మీరు అడిగారు ఇందాక, ఏదో అన్ని రకాల ఈ ప్రలోభాలకి స్థానమైన ఈ రంగంలోకి వచ్చారు కదా ఎలా ఉన్నారు అని అడిగారు. దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు నేను ఒకటే నిర్ణయం నాకు నేనే చేసుకున్నాను, సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్నాను అనమాట. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు, అంటే అది చేసుకోవడానికి కారణం అంటే సినిమా ఇండస్ట్రీలో గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసా ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా కష్టపడాలో నేర్చుకున్నా. అలాగే కొంతమంది చాలా పెద్ద హీరోలుగా ఉండి వాళ్ళకున్న అలవాట్ల మూలంగా వాళ్ళ కెరియర్ని ఎలా పాడు చేసుకున్నారు అనే వాళ్ళని కూడా చూశాను. ఎవరు సార్ ఉదాహరణకి? పేర్లు చెప్పకూడదండి. ఓకే, రైట్, అర్థమైంది సార్. అందుకని నాకు నేనే కొన్ని రూల్స్ ఇంపోజ్ చేసుకున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోదం ఆడకూడదు, పేకాట ఆడకూడదు, డ్రింక్ చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఎవరితో ఆడాలతో లింక్ పెట్టుకోకూడదు. చాలా అది పెట్టుకొని మీరు చెప్తే నెంబర్ 40 ఏళ్ళు కంటిన్యూ చేసుకోవాలి. ఏ రోజున ఎక్కడ కూడా తాగటం కానీ, పేకాటం కానీ, రేసులకు వెళ్ళటం కానీ, అమ్మాయిలతో తిరగటం కానీ ఏమి. చాలా ప్రలోభాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ చెప్పను. అయినా సరే అంటే ప్రలోభాలు అంటే ఎలా పెట్టారు? ఏం కాదులే, పర్లేదు ఇవాళ కాదు, బయట వాళ్ళు కూడా, సినిమా వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా. అప్పట్లో కొంచెం క్రేజీ యంగ్ హీరోగా క్రేజీగా కనపడేది సార్. మీరు అందగాడు అదొకటి. అంటే 2 రకాల వాళ్ళు ఉండేవారు. ఇదిగో ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి మొగుడు ఉంటే బాగుండేవాళ్ళు అనుకున్నారు, ఇలాంటి తండ్రి ఉంటే బాగుండేవాళ్ళు అనుకున్నారు. అట్లా అనుకున్నారు తప్ప ఇంకా వేరేగా అనుకున్నారు. ఎప్పుడు సార్ ఒక డీసెంట్ నమ్మకం కలుగుతుంది ఈయన మీద అని అనుకునే వ్యక్తిని చూసినప్పుడు ఏ ఆడపిల్లైనా పెళ్ళైనా కాకపోయినా ఆ ఆలోచన రావడం సహజం. అదే సహజం, ఎందుకంటే ఈయన నమ్మచ్చు అనే ఫీలింగ్ వస్తుంది, భరోసా ఉంది ఈయన వల్ల అని. సో అలా మీరు చాలా మంది మనసుపడి ఉంటారు. మీరు పడకపోవడం గొప్ప కాదా అని కాదు కదా సార్, కానీ మీరు ఆ నిగ్రహం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప. చాలా కష్టం కూడా. ఎందుకంటే అంత కావటానికి కారణం, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికే నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. రేపు ఏదైనా నేను చేసిన తప్పుల మూలంగా నేను దెబ్బతినిపోతే నా భార్య రేపు నన్ను చూసి ఇదిగో ఇన్ని పెళ్లి చేసుకోవటం మూలంగా నేను ఇలా అయిపోయాను అని అనకూడదు. అలాగే నా పిల్లలు వీళ్ళకి పుట్టడం మూలంగా మా కర్మ, మేము ఇక్కడ వీళ్ళ కడుపులు పుట్టామేమో, ఇంత చెడ్డ పేరు వచ్చిందో అని మా పిల్లలు అనకూడదు. ఎప్పుడైనా నన్ను చూసి నా భార్య అయినా, నా పిల్లలైనా, నా బంధువులైనా, నా ఆత్మీయులైనా గర్వపడే రీతిలో నేను ఉండాలి తప్ప నేను చూసుకొని అసహించుకునే రీతిలో ఉండకూడదు అనేది చాలా స్ట్రిక్ట్, అంటే చాలా స్ట్రిక్ట్. 40 ఏళ్ళ తర్వాత నన్ను ఎందుకన్నానంటే 40 ఏళ్ళు ఉన్నాను ఊరికి. సరదాగా నాగేశ్వరరావు గారు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, ఆయన అంటే నాకు చాలా ఆత్మీయం. ఐఎమ్ నిజంగా చెప్పండి, నేను నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని. ఎన్నో సినిమాలు ఆయనతో కలిపి చేశాను. ఆయన ఒక రోజు అడిగారు సరదాగా, మురళి సాయంత్రం పూట నువ్వేం తీసుకుంటావు అన్నారు. నేను తీసుకోనండి అన్న. అదేమిటయా బాగా నిద్రపడుతుందా అన్నాడు. శుభ్రంగా పడుకుంటాను, నీళ్ళు పడుకోగానే నిద్ర వచ్చేస్తాడు. కాదు 60 ఏళ్ళు దాటిన తర్వాత అప్పటికి క్యారెక్టర్ రోల్స్ వేస్తాను. హీరోలు అయిపోయి క్యారెక్టర్ రోల్స్లో ఉన్నప్పుడు అడిగాను అనమాట.
60 years దాటిన తర్వాత కొంచెం ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. రవస్ అయిన కూడా కొంచెం వీక్ అయ్యి ఉంటాయి. వాటిని యాక్టివైజ్ చేయాలంటే ఏదైనా ఒక మంచి డ్రింక్, మామూలుగా సారా కొట్టడం, ఇయ్య కొట్టేసి తాగేసి వాగటం, కింద పడిపోవటాలు, రోడ్ల మీద పడిపోవటాలు ఇట్లా కాదు. నన్ను ఒక మెడిసిన్ లాగా ఒక వైన్ కానీ లేకపోతే మంచి బ్రాండీ వస్తుంది ఫారెన్ నుంచి మంచి, అలాంటివి తీసుకొని ఒక పెగ్గు లేకపోతే 2 పెగ్గు అంతే, అంతకుమించి తాగకూడదు అన్నాడు. అని ట్రై చేయన్నారు. అంటే ఇంత పెద్ద ఆయన చెప్పారు, అనుభవంతో చెప్పాడు. ఆయనకున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వైన్ దాగి చూద్దాంలే అని చెప్పాను. అందుకని వైన్ బాటిల్ కొనుక్కొని తెప్పించుకొని ఇంట్లో కూర్చోను. ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజున షూటింగ్లో అది 9 అయిపోయేది, లేకపోతే బయటకు వెళ్ళినా ఇట్లా 9 ఈజీగా అయ్యేది. ఇంటికి వచ్చేప్పుడు స్నానం చేసి అప్పుడు డ్రింక్ తీసుకోవటం మొదలుపెట్టి ఆ డ్రింక్ అయ్యి భోంచేద్దాం అనేవాడు 12 అవుతుంది. అప్పుడు దాకా మా ఆవిడ అక్కడే కూర్చోండి తప్ప పడుకోదేళ్ళి. తన భోజనం తన స్వహస్తాలతో భోజనం పెట్టడం ఎప్పుడు లేదు. పెళ్ళైన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనే వడ్డిస్తుంది. అన్నీ కూడా వేడివేడిగా. ఆ రోజుల్లో మైక్రోవేవ్లు అట్లాంటివి ఏమి లేకపోయినా కూడా నేను వచ్చే టైం చూసుకొని అన్ని కూరలు అవన్నీ వండేసేసి ఒక అన్నం మాత్రం వేడిగా పెట్టేవారు. వేడిగా అప్పటికప్పుడు వండేసి నేను ఇంట్లోకి వచ్చే స్నానం చేసి వచ్చే లోపల రెడీ అయిపోయేది అనమాట. అట్లా ఆ రోజు నుంచి ఈ రోజుగా వేడిగా తింటమే అలవాటు ఏదైనా సరే. సచ్ ఎ డెడికేటెడ్ వైఫ్ సార్ నిజంగా. అండ్ ఎంత నమ్మకంగా మిమ్మల్ని మీ వెంటే ఉండి మిమ్మల్ని నమ్మకంతో అంటే ఇండస్ట్రీలో ప్రోత్సహించడం అంటే సార్ వైఫ్ సపోర్ట్ లేండే మనకు అన్ని రంగాల్లో పార్ట్నర్ సపోర్ట్ ఉండాలి. నువ్వు ఎంత సంపాదించినా ఎంత కీర్తి ప్రతిష్ట ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా లేకపోతే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఎన్నో ఈ ఫ్యామిలీస్లో చూశాను నేను ఇట్లాంటివి కూడా. అది వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అనేది పక్కన పెడితే అనుకూలమైన భార్య రాక అనుకూలమైన పిల్లలు లేకపోతే ఆ కుటుంబం ఎంత సంపాదించినా ఎంత పేరు ఉన్నా కూడా వేస్ట్. అవును సార్. నా అదృష్టం నన్ను దేవుడు పూజ చేయటం మూలంగా కానీ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన శిక్షణ మూలంగా కానీ అలాగే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ మూలంగా కానీ నన్ను దారిలో పెట్టి అభివృద్ధి చేసిన దాసర గారి మూలంగా కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా నాకు ఒక క్రమశిక్షణని బాగా నేర్పారు. ఎలా ఉండాలో నేర్పారు, ఎలా ఉండకూడదో కూడా నేర్పారు. అందుకని నాగేశ్వరరావు గారు అంత ట్రైన్ చెప్పాడు, ట్రై చేద్దామని ట్రై చేసా కానీ నాకు అలవాటు కుదరలేదు. అది అలవాటు వారం 2-4 రోజులు ట్రై చేశాను, కుదరలేదు. ఇది మనకు కుదిరే కుదరదు కానీ వదిలేసాం. తర్వాత ఎప్పుడు మేడం 1 నెల అయిన తర్వాత నాగేశ్వరరావు ఏంటి ఇది మనం తీసుకుంటున్నావు అయినాను. లేదండి నాకు పర్లేదండి అది అన్న. తర్వాత అన్నాం కానీ తర్వాత మెల్లమెల్లగా ఏదో పార్టీసు ఇప్పుడు నాగేశ్వరరావు బర్త్డే అనుకో ఆ రోజున పార్టీ ఇచ్చేవారు. అలాగే పెద్ద బర్త్డేలు ఎన్నో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పెగ్ తీసుకోవటం అనేది అలా చేసా. కానీ అప్పుడు దాకా 47 మాత్రం అలా ముట్టుకోరు. చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే మేము ఇండస్ట్రీ గురించి మామూలుగా వినేది మీరు ఇదే బేసిక్గా దట్ ఆ వాతావరణం హాయిగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి రూల్స్ లేకుండా ప్రేమలో పడడం ఈజీ, ఎవరినైనా ఇష్టపడడం. అందులో మీ చుట్టూ ఉండేవాళ్ళు అందమైన హీరోయిన్లు అందరూ. సో అది మీరు చాలా ఫోకస్ చేసి మరీ ఇలా ఉండడం అనేది చాలా పెద్ద విషయం సార్. మీతో పాటు నటించిన హీరోయిన్స్ అందరిలో మోస్ట్ గ్లామరస్ ఎవరని మీరు అనుకున్నారు సార్? గ్లామరస్ అంటే మీకు సరైన జోడి. గ్లామరస్ అంటే శ్రీదేవి అంత గ్లామర్ ఎవరికే లేదండి. చాలా అందంగా ఉండేవారు కదా సార్. చాలా ఎక్సలెంట్గా ఉండేది. ఆ కళ్ళు, అసలు ఎక్స్ప్రెషన్, ఫేసు, మంచి పర్సనాలిటీ. నాకు ఈక్వల్గా ఉండేది హైట్. అమ్మాయి కూడా 5'7", 5'8" ఉండి ఉంటుంది. నేను 5'8.5". అమ్మాయి కూడా దగ్గర 7.5, 8 ఉండి ఉంటుంది. పర్సనాలిటీ, బిహేవియర్, వండర్ఫుల్ బిహేవియర్. ఎప్పుడు ఒక తప్పుగా మాట్లాడటం నాకు కానీ ఏదైనా చిలిపి పనులు చేయటం కానీ అట్లాంటిది ఏమి ఉండేది కాదు. ఆ తర్వాత అంత అందగత్తె ఎవరు అంటే దీప గారు కూడా చాలా అసలు ఎంత అందంగా ఉండేది. కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు పక్కన బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో అన్ని బిస్కెట్లు, ఈ చీడిదిళ్ళు, బాదం పప్పులు ఇవన్నీ తెచ్చిపెట్టి షార్ట్ చేసి రాగానే పెట్టేస్తూ ఉండేది. అంటే ఆ అమ్మాయి బాగా ఎర్లీ ఏజ్లో వచ్చింది. ఏదైనా అంటే ఎవరిని అడిగితే 16 years 3 months బాబు అనేది. అలా ఏంటి పాపం చిన్నది కదా కష్టపడుతుంది అని చెప్పి పెట్టేది. ఆ పెట్టడం మూలంగా కానీ లేకపోతే అమ్మాయికి ఏదో ముందే ఆర్టిస్ట్ చేయాలనే ఆలోచన ఉండి కొంచెం స్టెరాయిడ్స్ ఏదో ఇచ్చి ఇది కూడా చేశారని అంటారు. ఎంతవరకు దాని మూలంగా కానీ అమ్మాయికి బాగా బాడీ వచ్చేసింది తర్వాత. లేకపోతే చాలా అద్భుతమైన యాక్టర్ అయ్యాడు. జయసుధ గారు ఇట్స్ ఏ ఫ్యామిలీ లేడీ. అదే ఇక అందులో సినిమా యాక్టర్ లాగా ఉండదు. ఆవిడతో నటిస్తా అంటే రియల్ క్యారెక్టర్తో నటిస్తాం అనే ఫీలింగ్ వస్తుంది తప్ప సినిమా యాక్టర్ లాగా.
ఆవిడ నటించడం కూడా అలాగే చేస్తుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కొంతమంది చేసే దాంట్లో ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది, అంతవరకే ఉండు, టచ్ అవ్వకూడదు, ముట్టుకోకూడదు అన్న లెవెల్లో ఉంటుంది. అవన్నీ ఉండేవి సార్ ఆంక్షలు, అంటే హీరోయిన్లు చెప్పేవారా? అప్పుడు లేదు, అప్పటికి లేదు. కానీ నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చేసే రోజులు ఉండేవి. జమున గారు అయితే ఎప్పుడు చేతులు ఇక్కడి నుంచి కిందే తప్ప పైకి పుట్టుకొచ్చేవారు, ఇట్లా ఈ కూడా పట్టుకొచ్చేవారు. ఓహో, అంత ఇదిగా ఉండేవారు. అది ఎన్ని లేకపోయినా కూడా ఎంతైనా కొంచెం దూరంగానే ఉండేవారు. ఇట్లా అప్పుడు ఈ ముద్దులు గిద్దులు ఈ గొడవలు ఏమీ లేవు కదా. అవునవునవును. ఎంతవరకు దగ్గర ఉన్నాలో అంతవరకే ఉండేవారు. ఆ క్లోజ్ చేస్తారు. ఈ అమ్మాయి వచ్చేటప్పటికంటే భార్య అంటే భార్యలాగానే ఉండేది అంత బాగా. ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో కూడా హయ్యెస్ట్ సినిమాలు చేసింది ఆవిడతోటి. మా సినిమా ప్రొడక్షన్లో కూడా ఆవిడ చాలా సినిమాలు చేసింది. వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్. అసలు మామూలుగా హీరోయిన్ లాగా గిద్దుకోటాలు ఉండవు. సింపుల్గా మేకప్ వేసుకొని వచ్చేస్తుంది. ఇది మధ్యతరగతి కుటుంబం క్యారెక్టర్ అంటే దానికి తగ్గట్టే హెయిర్ డ్రెస్ దానికే ఉంటుంది. పెద్ద హెయిర్ డ్రెస్ కూడా చేసుకునేది కాదు. మామూలు నేత చీరలు, పట్టు చీరలు లాంటివి ఇట్లాంటివి కట్టుకొని అట్లా న్యాచురల్ యాక్టర్ లాగా ఉండేది అనమాట. సో అలా మరి జయచిత్ర గారితో ఆ రూమర్ వచ్చిన తర్వాత మీరిద్దరూ మాట్లాడుకోవడం జరిగిందా సార్? అయ్యో ఇలా వచ్చేసింది, ఎలా క్లియర్ చేద్దామని. కోర్టుకి వెళ్ళినట్టున్నారు కదా మేడం? నేనే వెళ్ళాను. కోర్టుకి వెళ్ళలేదు. ముందు నోటీస్ ఇచ్చాం వాళ్ళకి, పేపర్ ఆడికి. ఇవ్వగానే ఆడి పరిగెత్తుకు వచ్చేసి, సార్ మా వాడు ఎవడో తప్పుగా ఇచ్చాడు, సారీ అండి క్షమించండి అంటే అది విత్డ్రా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అది జరిగిన నెల రోజులకి అప్పుడు అన్ని సినిమా అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి వచ్చేవాళ్ళం కదా, మెడ్రాస్లోనే ఉంది ఇండస్ట్రీ. మార్నింగ్ ఫ్లైట్కి ఇక్కడ షూటింగ్ వస్తున్నాం. దాసరి గారు ఒక షూటింగ్ వస్తున్నారు, నేను ఒక షూటింగ్కి వెళ్తున్నాను, జయచిత్ర గారు ఒక షూటింగ్కి వెళ్తున్నారు. ముగ్గురు ఫస్ట్ మార్నింగ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చాం. ఆడు మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఆడు పేపర్లో రాశాడు, వాళ్ళ రోజు దాసరి గారి ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు జయచిత్ర గారు పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు. ఎక్కడ కూడా రా బాబు, ఆవిడ ఎప్పుడు నువ్వు అని కూడా పర్లేదు. ఇన్నేళ్లలో నువ్వు అని కూడా అనలేదండి. నా హీరోయిన్స్ ఎవరైతే మీరేనే అంటాను నేను, ఎవరిని కూడా. యశోదరు కూడా నువ్వు అంట, నువ్వు అన్నాను, మీరేనంట. కాబట్టి ఏంటంటే జయసేత్తో క్లోజ్ ఏంటంటే ఐ ట్రీట్ హెర్ యాజ్ మై సిస్టర్, అందుకని బాగా క్లోజ్గా ఉంటాం. అప్పుడప్పుడు నువ్వు అనుకోవచ్చేమో, కానీ మిగిలిన వాళ్ళు ఎవరితో కూడా నువ్వు అనే మాట అన్నాను నేను. చాలా డిస్టర్బింగ్ సార్ ఇవన్నీ. అంటే పబ్లిక్ ఇమేజ్ అందులో కొంచెం మనం అన్నిటికీ ఎఫెక్ట్ అవుతామంటే ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎడపడ రాస్తున్నారు, నోటికి వచ్చినట్టు రాసేస్తారు. దాసరి గారు అద్దాల మేడ సినిమా చేసేటప్పుడు ఓ డైలాగ్ రాశారు. దాంట్లో సినిమా వాళ్ళ మనందరం కూడా అద్దాల మేడల్లో ఉంటాం, మనం ఏ చేసిన ప్రతి పని కూడా భూతద్దాల్లో మనం చూస్తూ ఉంటారు వాళ్ళు. మనం తప్పు చేసినా ఒప్పు చేస్తే బాగుందంటారు, మెచ్చుకుంటారు. తప్పు చేస్తే మాత్రం రాళ్ళు విసిరి కొడతారు, మన అద్దాలు పగిలిపోతాయి, మన బతుకు బజారు పాలైపోతుంది. ఆ డైలాగ్ ఎంత బాగా నచ్చిందో నాకు ఆ డైలాగు. దాన్ని తూచా తప్పకుండా పాటించాను. ఎక్కడ కూడా ఎప్పుడన్నా ఏదన్నా మీరు అన్నట్టు ఇందా పార్టీలో ఎక్కడ ఏదైనా చిన్నగా తీసుకున్నా కూడా జనం ఎవరో లేనప్పుడు చూసి తీసుకోవటమే. పబ్లిక్లో ఉన్నప్పుడు సిగరెట్లు తాగడం కానీ ఇది కానీ అది కూడా ఉండేది. సిగరెట్లు కూడా ఏంటంటే నాకు అలవాట్లేదు, కానీ వాయిస్ కొంచెం థిన్గా ఉండేది బిగినింగ్లో, బేస్ అది ఉండేది కాదు. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారే సలహా ఇచ్చాడు, నువ్వు చుట్టలు తాగు రోజు అన్నాడు. ఊళ్ళో ఆయన చుట్టలు కావాలి కాదండి అన్న. అయితే సిగరెట్ తాగానే ఆయనే ఫస్ట్ సిగరెట్ ఇచ్చాడు. సిగరెట్ తాగిన తర్వాత అదొక రోజుకో 10 సిగరెట్లు అని అది లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ దాటకుండా అట్లా కొన్నాళ్ళు చేశాను. మళ్ళీ అయ్యప్ప మాల వేసుకుంటే మళ్ళీ మానేసేవాడిని. మళ్ళీ మాల అది తీసేసిన తర్వాత తాగాడు. ఒక రోజున అనిపించింది, అయ్యప్ప మానేసాము కదా, 30-40 రోజులు మానేసాం, ఎందుకు కంటిన్యూ చేయాలి అని అనుకున్నాను. అంతే, మళ్ళీ మానేసాం. అంతే, అక్కడి నుంచి అది కూడా బంద్, అంతే కట్. సార్ ఇప్పుడు మీకు కృష్ణ గారు చాలా ఆత్మీయులు. కృష్ణ గారు విజయ నిర్మల్ గారు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు సీన్లో ఉన్నారా? అంటే అప్పటికి నేను లేదు. అప్పటికి మీరు లేదు. అప్పుడు నేను ఆర్టిస్ట్ కాదు కానీ మీకు ఫ్రెండ్గా పరిచయం కదా అంతకుముందు కాలేజ్ నుంచి. మీరు ముక్కులు వేలేసుకున్నారు, అయ్యో ఇలా చేశారేంటి అని కొంచెం వచ్చింది ఆ ఫీలింగ్. అంటే బికాజ్ అంటే హీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్. అదే, అమ్మాయి కూడా చాలా సంసారపక్షంగా ఉంటుంది, ఆవిడ కూడా చాలా మంచిది. కృష్ణ గారి భార్య, పిల్లలు ఇంతమంది ఉండగా ఈ టైంలో ఏ అమ్మాయి చేసుకుంటారు ఏంటి అని అనిపించింది. కానీ మీరేమి ఇంటర్ఫియర్ అయ్యేవారు కదా, ఎందుకంటే చాలా మంది పెద్ద హీరో అయిపోయాడు, మనం వెళ్ళి నువ్వు ఇది చేసేది బాగాలేదని మనం చెప్పలేదు. మనకి అందరికి జనానికి తెలిసేటప్పుడు పెళ్లి చేసేసుకున్నారు. అవును రాజబాబు గారు తర్వాత తెలిసింది. అవును, చాలా ధైర్యం సార్. కానీ సక్సెస్ఫుల్గా నడిపించి ఇద్దరు, అంటే ఆవిడ కూడా అది మాత్రం అంటే
భార్యగా ఉండగా రెండో భార్యను చేసుకోవడం అనేది తప్పే అయినా కూడా ఒక మంచి నిర్ణయం వాళ్ళిద్దరు తీసుకున్నారు. అంటే ఇద్దరికి కూడా మంచి జరిగింది, బెనిఫిట్ అయింది. అవును అవును సార్, అవును. ఆవిడ కూడా ఒక మంచి హస్బెండ్ని చేసుకొని ఆవిడ కెరియర్ బ్రహ్మాండంగా గ్రో అయింది, Director హీరోయిన్గా గ్రో అయింది. డైరెక్టర్ అవ్వాలని నువ్వు ఈయనే ఎంకరేజ్ చేశాడు, కృష్ణ గారే ఎంకరేజ్ చేశాడు. నువ్వు సినిమాలు తీయి, నువ్వు పనికొస్తావు, నువ్వు సినిమా తీయగలవు అని చెప్పి చేశాడు. మరి వాళ్ళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒక మహిళా దర్శకులాగా ఆవిడని దాన్ని ఎవరు బీట్అవుట్ చేయలేరు. కానీ కరెక్ట్ సార్, అదే అదే అనిపిస్తుంది. అట్లా కృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే ఆవిడ కూడా కృష్ణ గారిని ఎప్పుడు ఏం కావాలో ఆయనకి అన్నీ కూడా చాలా జాగ్రత్తలు చూసుకోవటం. ఆయన చనిపోయే ముందు కూడా ఆయన కావలసిన జాగ్రత్తలు ఫ్యామిలీ అందరికీ ఏమేమి చెప్పాలో అన్నీ కూడా చెప్పాడు. అంత బాగా గొప్ప అదే అనిపిస్తుంది సార్ ఒక్కోసారి. అంటే చిన్న జీవితం, ప్రేమ కలిగితే అంటే ఎందుకు చేసుకోకూడదు అనే భావన కలగడం అంతే కదా సార్. అవును. సో బట్ ఎనీవే సార్, మీరు మీ పందాలో వెళ్తూ మీరు ఒక వ్యాపారవేత్తగా, యాక్టర్గా, నిర్మాతగా కూడా మారారు 100 చిత్రాల తర్వాత. దానికి కారణం ఏంటి సార్? అదే బిజినెస్ ఫీలింగ్ మనసులో ఉండబట్టే నేను వచ్చిన తర్వాత మెడ్రాస్లో సినిమాలు చేయటం అంటే ఏంటి సినిమాలు చేస్తాం ఇంకేంటిది, మనం బిజినెస్ మర్చిపోకూడదు కదా, మనకు మన మెయిన్ ఇది కదా అని అనుకుని అప్పుడు బిజినెస్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు సినిమాలు మనమే తీస్తే బెటర్ కదా, మనమే సినిమాలు తీస్తే మనం మంచి క్యారెక్టర్లు చేసుకోవచ్చు, బాగుంటుంది అనేది ఒకటి. తర్వాత అదేవిధంగా సినిమా ప్రొడక్షన్తో పాటు 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో, ఒకటి హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ, విజయవాడలో ఉండే ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు నాతో పాటు నేను ఒక్కడే కాదు, కృష్ణ గారు జాయిన్ అయ్యారు, సోహన్ బాబు గారు జాయిన్ అయ్యారు, దాసర్ గారు జాయిన్ అయ్యారు, అందరూ కూడా ఇందులో ఇట్లో జాయిన్ అయిన వాళ్ళే. కానీ వాళ్ళందరూ ఆ కంపెనీ బాగాలేదు అని చెప్పి ఒకరికాళ్ళు ఎవరికాళ్ళే డ్రాప్ అయిపోయారు, కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. నేను ఆ కంపెనీలో నాకు షూటింగ్, నాకు అసలు ఆ కంపెనీలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం కానీ ఎప్పుడు కూడా జరగలేదు నాకు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు బాగుంది బాబు మన కంపెనీ అయినా ఆయన చెప్తే అలాగే అండి అనేవారు తప్ప ఎక్కడ ఏ రోజున ₹1 ఇదిగో లాభం వచ్చింది ఈ సంవత్సరం మీరు తీసుకోండి అని కూడా ఇవ్వలేదు. తర్వాత ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత చాలాసార్లు ఆయన దగ్గరికి లేవండి నా అకౌంట్ తేల్చేయండి సార్, నేను విత్డ్రా అవుతాను కంపెనీ నుంచి అంటే, అదే బాబు నీ అకౌంట్ చేస్తామని చెప్పి చేయలేదు. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ కంపెనీ మీద ఉన్న అప్పులన్నీ నా మీదకి వచ్చారు. నాకేంటి సంబంధమే, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, మీరు నా దగ్గరికి వచ్చారండి, మీరు కంపెనీలో పార్ట్నర్ కదండి, మరి మీరే తెలుసాలి. మాట్లాడితే నిజమేనండి, అది కంపల్సరీ మన మీద ఆ బాధ్యత పడుతుంది. అప్పుడు అందరిని పిలిచేసి నేను మీకు సంబంధం లేదు, నేను తీసుకోలేదు, అయినా మీరు కట్టాలంటున్నారు కాబట్టి మీరు కట్టిన డబ్బుకి నేను వడ్డీ ఇవ్వను. ఫస్ట్ నెంబర్ 1 అసలు అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్లో 50% ఇస్తాను నేను అంతకంటే ఎక్కువ ఇవ్వలేను, నా దగ్గర అంత సంపాదన కూడా లేదు. దానికి మీరు ఇష్టం అయితే ఇచ్చేస్తాను, లేకపోతే నేను ఇవ్వలేను, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటాను. అలా 6 రోజులు ఆలోచించుకొని సరే అంతే ఇవ్వండి అన్నారు. అది అప్పటికి ఇచ్చేస్తే అప్పుడు దాకా నేను సంపాదించింది సరిపోయిందండి. అంటే మాటకు నిలబడాలి కదా కంపెనీ అయిన తర్వాత. నిర్మాతగా మారి మీరు 25 సినిమాలు తీసారా సార్? 25లో అన్ని మీరు అన్నట్టు చాలా గొప్ప సినిమాలు. అతడు లాంటి సినిమా నిర్మించిన అతడు మీరే కదా సార్ నిర్మించింది. అతడు అలాంటి తర్వాత ఎందుకు మీరు విరమించుకున్నారు? అంటే అతడు సినిమా అయ్యేటప్పటికి ఏమైందంటే పొలిటికల్గా నా మీద ఫోర్స్ తీసుకొచ్చి బలవంతంగా తీసుకెళ్లారు రాజకీయాలకు. మీకు ఇష్టం లేదు సార్? అస్సలు ఇష్టం లేదు. ఎందుకు సార్? ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఆ రాజకీయాల్లో ఉండటం మూలంగా ఫ్యామిలీ దెబ్బతింది అనే ఫీలింగ్ మనసులో చాలా ఎక్కువ ఉంది. తర్వాత సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఏమైనా ఏంటంటే సినిమా యాక్టర్ అనేవాడు ఎవరైనా సరే ఓ పార్టీకి సంబంధించిన వాడు అని అంటే అతని పార్టీలో సినిమా చూడరు కదా మనని. మన పార్టీ వాడు అనేది మన సినిమా చూడొచ్చు, అదే చూడరు. మన మూలంగా ప్రొడ్యూసర్ ఎందుకు ఇది అవ్వాలి అనేది చాలా గట్టి భావన అది. అయితే ఎన్టీ రామారావు గారు సినిమాల్లో యాక్ట్ చేయడం మానేసి పార్టీ పెట్టి కాకి బట్టలు వేసుకొని చైతన్యరావు మీద తిరుగుతా అంటే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆయన మేము అప్పుడు పిచ్చిపంతులోని సినిమా ఏలూరు దగ్గర పెద్దపాడారు ఉంది, ఆ ఊళ్ళో షూటింగ్ చేస్తా అంటే అక్కడికి వచ్చారా. ఆ రోజు షూటింగ్ ఆపేసి మేము అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. నేను, రావు గోపాలరావు గారు, సత్యాడు గారు, గిరిబాబు గారు, కవిత, మాధవి, మేము అందరం కలిసి వెళ్ళాం. ఆయన చెప్పిందన్నా చాలా ఇన్స్పైర్ అయ్యాం ఆయన చెప్పిన మీటింగ్ మీరు కూడా. తర్వాత పిలిచారు, చైతన్య నదిలోకి వెళ్ళి కూర్చున్నాం. ఏంటి బ్రదర్ ఇక్కడ ఉన్నారంటే ఇట్లా సినిమా షూటింగ్ జరుగుతుందండి అది అని చెప్పి అప్పుడు అన్నాం అనమాట. ఇన్స్పైర్ అప్పటికప్పుడు ఫీలింగ్ వచ్చేసి, సార్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం, మీరు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాం సార్ అని చెప్పి మేము నలుగురు అన్నాం. సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, గిరిబాబు, నేను నలుగురు అన్నాం. ఆడపిల్లలు అతను లేదు కానీ మేము నలుగురు అన్నాం.
అని మా జేబులో ఏమేమి డబ్బులోనే అవి తీసాను ఆ జోన్లో వేసాం. వద్దు బ్రదర్ మీరు ఎవరు రావద్దు, నేను ఇందిరాగాంధీకి పోటీగా లేచి వచ్చాను, ఇక్కడ తనకు శత్రువులు అంటే వాళ్ళని ఎలా దెబ్బకొట్టాలనేది ఆవిడకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. నేను సక్సెస్ అయితే వెళ్ళండి గుడ్, సక్సెస్ కాకపోతే నా అంతు చూస్తారు వాళ్ళు, ఎంత సాహసం అందుకని సార్ మీరు బాబోయ్. మాత్రం వద్దు అని చెప్పి మమ్మల్ని ఎవరు రానివ్వాల వద్దనే అన్నారు. తర్వాత ఎలక్షన్ సడన్గా అనౌన్స్ చేసేటప్పటికి మళ్ళీ వెళ్ళాం. ఏమంటే ఎలక్షన్ సడన్గా ఇది చేశారు, మీరు రాయలసీమ తిరిగారు, కోస్టల్ ఆంధ్ర తిరిగారు, కానీ తెలంగాణ కవర్ చేయలేదు మీరు ఓకే అంటే మేము వెళ్ళి తెలంగాణలో ప్రచారం చేసి వస్తామండి అన్నాం. దానికి కూడా వద్దన్నారు. సరే ఇంకా అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదని ఆ పిచ్చిపందుల సినిమాలో వెంటనే ఆత్రేయ గారికి ఫోన్ చేసి రామారావు గారి మీద ఒక మంచి పాట రాయండి సార్ మాకు, అది ఆయన పొలిటికల్ దీనికి హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి అని ఫోన్ చేస్తే వెంటనే ఆయన 2 daysలో ఇచ్చేసారు పాట. మామూలుగా ఆత్రేయ గారు అంటే 4 రోజులు తీసుకుంటాడు, ఇవ్వడం తొందరగా. ఏ పాట సార్ అది? పాట రాయికి ఆత్రేయ గారు బాధ పెడతారు, పాట రాసిన తర్వాత ప్రజలు ఆ పాట చూసి ప్రజలు ఏడ్చేటట్టు చేస్తారు. అదే అవునవును. అది మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు, ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువయ్యారు, రావయ్యా రామయ్య ఈ రాజ్యమే నీదయ్యా. అబ్బా, ఒక ముక్కలో చెప్పేశారు మొత్తం. చేశారు. ఇక అది ఆ పాట చూస్తే అందులో పాత నాయకులు గాంధీ గారు, నెహ్రూ గారు వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా వేస్తూ ఈయన సినిమాలో యాక్ట్ చేసిన ఫోటోలన్నీ ఒక గోళ్ళ మీద అంటించేసి ఇక అది అందులో ఒక గ్రూప్ సాంగ్ లాంటిది అనమాట. ఆ గ్రూప్ సాంగ్లో ఎన్ని పెట్టి అప్పట్లో మనకి డిజిటల్ మీడియా లేదు కదా సార్, ఎక్కడ విడుదల చేశారు అది ఏది ఈ పాటని? ఎక్కడ విడుదల చేయడానికి లేదు, సినిమాలో పెట్టేశాం. ఓ సినిమాలో పెట్టేశారు. సినిమాలో పెట్టేశాం. సినిమా రిలీజ్ నాటికి ఇంకా 3 రోజుల్లో రిలీజ్ అనగా ఈయన ముఖ్యమంత్రి అయిపోయారు. అది ఆ ప్రమాణ సేకరణ తీసాం. మళ్ళీ సినిమా ఎండ్లో ఆయన ప్రమాణ సేకరణ అది చేసి దాని మీద మళ్ళీ పాట వేసాం. అలా మీకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది రాజకీయంగా. ఎందుకంటే అందరి ఆశ్చర్యం ఏంటంటే నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కదా, మీరు అటువైపు వెళ్ళలేదు ఎందుకు అని. అదే అంటే అప్పుడు మా ఫ్యామిలీస్ అన్ని కూడా కాంగ్రెస్ ఫ్యామిలీస్. ఇంకో పార్టీ ఇక్కడ చూసాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ను కమ్యూనిస్ట్ అంతే ఉండేవి, మిగిలిన ఏమి ఉండేవి కాదు. అవును, జనసంఘం అది భోజన సంఘం అది ఇది అంటే ఎవరు తప్ప దానికి కూడా ఏమి ఉండేది కాదు. అదే సార్. కానీ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఒక టర్మ్ ఎంపీగా చేశారు, ఒక టర్మ్ మీరు గెలవలేదు, కానీ ఉన్నంతకాలం కొంత ఎంజాయ్ చేశారా? కనీసం ఎంజాయ్ చేయడం అంటే ఇష్టపడ్డారా? ఉండదు దానికి. ఏంటంటే ఎంజాయ్మెంట్ ఎవరైనా ఫీల్ అయ్యేది అంటే పక్కన గన్మెన్స్ ఉంటారు. ఒకలాగానే ఎంపీ గారు వచ్చారు, లేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, తప్పకుండా ఆ ఆర్టిఫిషియల్ అది మనకి ఎట్లాగో ఉంది. సినిమా యాక్టర్గా మనకు ఉంది. అవును కదా, అవును. అంతే మనకి వాళ్ళు కొత్తగా దాని రాజకీయాల్లోకి వెళ్ళటం మూలంగా నేను ఎంపీ అవటం మూలంగా నాకు వచ్చేది కొత్తగా వచ్చింది ఏమీ లేదు. నా గన్మెన్లు కూడా వద్దన్న, నిజానికి నా గన్మెన్లు పెడితే గన్మెన్లు పంపించాను. పంపించేస్తే ఆ ఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళు పంపించినా పంపని మీరు ఆ గేట్ దగ్గర నుంచోటెళ్ళి వాళ్ళకి ఏదైనా అయిందంటే రేపు వచ్చేది మనకు వస్తుంది బ్యాడ్ టైం అని వస్తే చెప్పారు. నాకెవరు శత్రువులు ఉండరండి, నాకు మిత్రులు లేదప్పుడు శత్రువులు ఉండరు, నాకేం గన్మెన్ అవసరం ఉండదండి, లేదు జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఉండాలి అంటే అప్పుడు ఫైనల్గా ఏం చేస్తారంటే రాజమండ్రిలో ఉన్నంత వరకే గన్మెన్. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చినా, విజయవాడ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా ఎవరు కూడా నో గన్మెన్స్ అని అలా చేశాను. అలా మీరు అంటే రాజకీయ ప్రయాణం వీటితో పాటు రియల్ ఎస్టేట్లో మీరు అడుగు అదే రియల్ ఎస్టేట్ అంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్న సగంలో ఆగిపోయింది. అతని తర్వాత ఎందుకు సినిమా తీయలేదన్నారు కదా. సినిమా ఇక అయిన తర్వాత అనుకోకుండా రామారావు గారు ఒక రోజున పిలిచి ఎంపీకి పోటీ చేయని చెప్పి అన్నారు రాజమండ్రికి. ఏమిటి సార్ మీరు అన్నీ త్యాగం చేసి వచ్చారు, మీలాగా నేను అన్నీ త్యాగం చేసి రాలేను, ఇక్కడ నా పిల్లలు సెటిల్ అవ్వలేదు, నేను సెటిల్ అవ్వలేదు, నేను రాలేనంటే లేదు బ్రదర్ బాగుంటుంది మీరు రండి అన్నాడు. నాకు 4 రోజులు టైమే ఉండదు సార్, 4 రోజుల తర్వాత చెప్తానని 4 రోజుల తర్వాత కూడా వెళ్ళి ఏమి ఓకేనా అన్నారు వెళ్ళగానే. లేదు సార్ ఏమనుకోవద్దు క్షమించండి సార్, నేను రాలేను, మీలాగా త్యాగం చేసి రాలేనండి అన్న. నో ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ ఓకే అన్నారు. తర్వాత 15 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు. ఆ రోజున రమ్మంటే రాలేదు, నువ్వు సెటిల్ అవ్వలేదు, నువ్వు బిజినెస్లోనే సెటిల్ అయ్యారు, నీ పిల్లలు కూడా పెళ్ళి వెళ్ళిపోయి వాళ్ళు సెటిల్ అయ్యారు, రా అంట కూర్చున్నారు. నాకు ఇంట్రెస్ట్ అయినప్పుడు ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడతారు, వద్దండి అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తే అప్పుడు కోటల శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ గారిని ఇద్దరు పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు, అతను ఒప్పించి తీసుకురండి, మనకు రాజమండ్రిలో క్యాండిడేట్ లేడు, సరైన క్యాండిడేట్, ఆయన అయితే గ్యారంటీ గెలుస్తాడు, మళ్ళీ వచ్చి కూర్చొని చెప్తాను. నాకు వద్దండి నా మాట వినండి అంటే కోటల శివప్రసాద్ గారు అంటే నాకు మంచి ఫ్రెండు, చాలా ఇష్టం,
చాలా మంచి వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి ఆయన కూడా. ఆయన ఫైనల్లో ఒకసారి మాట అన్నాడు, మురళీమోహన్ గారు మీ గురించి నేను మంచిగా కోరుకుంటాను కానీ చెడు కోరుకోను కదా. మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యారు, సినిమాల్లో సక్సెస్ అయ్యారు, పిల్లలు కూడా సెటిల్ అయ్యారు, రాజకీయంగా కూడా మీరు ఇదైతే బాగుంటుంది. ఒక ఎంపీగా ఢిల్లీలో కూడా పార్లమెంట్లో కూర్చోవడం చేయటం ఈ స్టేచర్ కూడా పెరుగుద్ది అది చెప్పి కన్విన్స్ చేశాడు. ఆ కన్విన్స్కి కూడా ఒక 5 గంటల బట్టి ఆఫ్టర్ 5 hours ఒక వీక్ మూమెంట్లో సరేనండి అని. ఎలక్షన్ 10-15 రోజులు ఉండగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ప్రచారం ఎలా చేయాలో నాకు తెలుసు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎవ్రీ ఇయర్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. అవును అవును అవును. అందుకని ప్రచారం చేయటం నాకు తెలుసు. కానీ బూత్ కమిటీలు ఏంటి, బూత్లు ఎట్లా, ఓట్లు వేసేవాళ్ళు ఎట్లా, ఏది ఇవన్నీ తెలియదు. ఏదో కింద మీద పడ్డాం. 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి మాకు పార్లమెంట్లో. 7లో 6 గెలిచా, ఒకటే ఓడిపోయింది. ఆ ఒకటి ఇక్కడ ఈ 7 వచ్చి 6 వచ్చిన మెజారిటీ అంతా కూడా కొట్టుకుపోయింది అందులో. అది కూడా చిన్న మ్యాజిక్ చేశారని తర్వాత తెలిసింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చేస్తుంది. ఆ టైంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి 2 కలెక్టర్లకి మీరేం చేస్తారో తెలియదు, నాకు అక్కడ ఉండవల్లి కావాలి. నా మీద కోపం కాదు, ఆయన మీద ప్రేమ. ఆయనకి నాకు అతను ఉండాలి, నాకు ఎంపీగా గోల్మలై. అంటే నాకు వెస్ట్ గోదావరి 3 కాన్స్టిట్యున్సీలు, ఈస్ట్ గోదావరిలో 4 కాన్స్టిట్యున్సీస్. వెస్ట్ గోదావరి 3 ఏలూరులో కౌంటింగ్ జరుగుద్ది, ఈస్ట్ గోదావరి ఏమో కాకినాడలో జరుగుద్ది. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదు. ఆ పరిస్థితిలో ఫైనల్లోకి వచ్చాడు. గెలిచాడు తర్వాత 1700 ఓట్లతో ఓడిపోయారు అని చెప్పొచ్చు. సరే అప్పుడు వచ్చింది నాకు కూడా కోపం అంటే పౌరుషం. జీవితంలో ఎక్కడా మనం ఫెయిల్ అవ్వలేదు, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాం మనం అని అనుకొని ఏమన్నా జరిగింది ఫెయిల్ అయ్యాం. ఏమైనా సరే మళ్ళీ ఇక్కడే ఈ 5 ఏళ్ళు ఇక్కడే ఉండి, ఈ 5 ఏళ్ళు కూడా మనం ఒక ఎంపీ కాకపోయినా కూడా నాకు కావలసిన ప్రజలకు కావాల్సినవన్నీ కూడా మనం చేయాలి అని చెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మెడికల్ క్యాంప్స్ పెట్టిన, స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో ఏదైనా ఫర్నిచర్ కావాలంటే చేయించిన, ఇలాంటి వాటికి అన్నిటికీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేశాను 5 ఏళ్ళు కూడా. మొత్తంగా 7 కాన్స్టిట్యున్సీస్ తిరిగేవాడిని. అదే నెక్స్ట్ ఎలక్షన్స్లో అదే కాన్స్టిట్యూన్సీలో 1,75,000 మెజార్టీతో గెలిచింది. హైయెస్ట్ మెజారిటీ ఇన్ తెలుగుదేశం నాది. చాలా అసలు. అందుకని ఈ పొలిటికల్లోకి వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా దాన్ని అంకితం అవ్వకపోతే తప్ప ఇప్పుడు చేయలేము. అవును అవును అవును. సినిమా కూడా ప్రతి క్షణం ఏం జరుగుతుందని మనం చూసి ప్లాన్ చేసి కంట్రోల్డ్గా చేస్తే తప్ప నిర్మాతగా నిలబడలేము. అందుకని ఈ స్టేజ్లో మనం సినిమా తీయడానికి వెళ్తే మనం కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తే దెబ్బతింటాము. వద్దు అని నేను అనుకున్నాను. అలాగే మా బ్రదర్ కిషోర్ గారు కానీ, మా బాబు రామ్మోహన్ కానీ, వాళ్ళు కూడా ఈ బిజినెస్లో, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫుల్ బిజీ అవడంతో సినిమా ఆపేసాం. ఇప్పుడు తీయాలని కోరుకుంది. ఏం తీయాలో ఎలా తీయాలో తెలియట్లేదు. మా ఆలోచనలన్నీ మధ్యతరగతి ఆలోచనలాగానో పాత సినిమాల ఆలోచనలాగానే వస్తున్నాయి తప్ప ఈ మోడర్న్ సినిమా దానికి ఇది అవ్వలేక. మహిమలు మాయలు మంత్రాలు బాగా పండే టైం సార్ ఇప్పుడు. అలాంటి సినిమా తీయండి సార్. ఇప్పుడు మన హనుమాన్ చూడండి ఎంత బాగా హిట్ అయిందో. అంటే దాంట్లో ఏమైందంటే సోషో మైథలాజికల్ సినిమా లాగా చేశారు. అది కరెక్ట్. ఏదో ఒక దేవుడు అట్లా. దీనికి బాగా ఉంది సార్ కార్తికేయ అంతకు ముందు. అంటే ఇవి అసలు తిరుగు లేకుండా హిట్ అవుతున్నాయి ఈ పద్ధతిలో ఉండే సినిమాలన్నీ అనిపిస్తుంది నాకు. మంచి లైన్ తీసుకున్నాడు చూసే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఇది వస్తుంది, ఒక దైవ కనెక్షన్ వస్తుంది కదా. సో దానివల్ల అందరూ ఇష్టపడి పెద్ద హిట్ అయిందంటే హిందీలో కూడా పెద్ద హిట్ అయిపోయింది. అవును సార్. వీళ్ళందరూ తెలుగు యాక్టర్లు ఈ తెలుగు సినిమా అక్కడ రిలీజ్ చేస్తే అది పెద్ద హిట్ అయిపోయింది. అలా వి ఎక్స్పెక్ట్ సార్ మీరు తప్పకుండా. ఎందుకంటే సో యాక్టివ్ అండ్ ఇంకా అదే ఏ టైప్ అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోలేదు. కథలు వింటున్నాను కానీ ఏదోదో చెప్తున్నారు. మనం ఇలాంటి కథలు అయితే మనం ఇక్కడ కూర్చొని రోజు పని చేయొచ్చు అన్న లెవెల్లో కథలు. మాట కామాట లవ్ స్టోరీలు బోరు సార్. ఎందుకంటే ఇప్పుడు బాగా మారిపోయాయి లవ్ స్టోరీ పద్ధతి. ఎరా అంటే ఎరా అనుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి, అందరూ మందులు తాగుతున్నారు, అందరూ సిగరెట్లు తాగుతున్నారు. అది అండ్ ఇప్పుడు 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి. అంటే దాంట్లోకి వెళ్ళలేదు నేను నిజంగా. చిరాగ్గా ఉంటుంది కదా సార్ చూస్తే కూడా. తర్వాత లివింగ్ టుగెదర్లో పెరిగిపోయింది సోషల్ లైఫ్లో కూడా. ఆ లివింగ్ టుగెదర్లు తీయాలన్నా కూడా నా మనసు అవ్వదు. మీరైతే సంప్రదాయవాది సార్ అయితే పూర్తిగా. ఎందుకంటే కుటుంబం, భార్య, పిల్లలు, అది ఫ్యామిలీ ఓరియంటెడ్. ఆ సినిమా లాగా ఒక సినిమా తీస్తే ఇప్పుడు ఆడుతుందా లేదా అనేది అనుమానం ఉందండి. అందుకే వాటి రెండింటికి వయా మీడియా సోషల్ ఫ్యాంటసీ. అదే సార్, సోషల్ ఫ్యాంటసీ మధ్యలో పెడితే. అవును సార్.
ఇప్పుడు అంటే మీరు మీరు శోభన్ బాబు గారికి కూడా చాలా క్లోజ్ కదా సార్? వారికి ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టమని ఆయన ఇచ్చిన సలహా. ఆయన మీకు సలహా ఇచ్చారా? మీరే ఆయనకి ఇచ్చారంటే? లేదు, ఆయన ఒక రోజున అడిగారు, మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అని అడిగారు. సార్ ఐఎమ్ బేసికల్లీ బిజినెస్ మ్యాన్ అండి, సినిమాల్లోకి వచ్చినా కూడా సినిమాలు తీసుకుంటున్నా కంపెనీ పెట్టి, అలాగే నాకు నచ్చిన సినిమాలు జిల్లాలు కొనుక్కుంటున్నాను, ఈ 2 కాకుండా 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో షేర్లు కూడా పెట్టానండి అని. అంటే వాళ్ళకి మీకు లాభాలు పంచిపెడతారని అనుకుంటున్నారా అన్నాడు. పంచిపెడతారండి, చాలా మంచివాళ్ళు అండి అని. మిమ్మల్ని మీ అంత పిచ్చాళ్ళు ఎవరో ఉండరు, వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బుల్ని మీకు పంచుతారంటే వాళ్ళు తినగా ఏమైనా మిగిలితే మీకు ఇస్తారు ఎవరు ఇట్లా అన్నాడు. కాదండి అన్న. మొత్తానికి 2 కూడా ఫెయిల్ అయిపోయి సంవత్సరం అయిన తర్వాత 2 పోవటం కాకుండా నా డబ్బులు కూడా మళ్ళీ పెట్టిన డబ్బులు పోవటమే కాకుండా మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా అప్పులు తెచ్చా కదా. అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగామండి, ఇట్లా మీరు చెప్పినట్టే అయింది, మీరు నాకంటే సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, మరి మీ డబ్బులంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే భూమి. ఆ భూమిలో కూడా మంచు పర్వతాల మీద మనం వెళ్ళి ఉండలేము, అలాగే ఎడారుల్లో మనం ఉండలేము. నివాసయోగ్యమైన స్థలాలు తక్కువే ఉంటాయి. ఈ భూమిని ఎవరో పెంచలేరు, భూమి అలాగే ఉంటుంది. జనాభా విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచం యావత్తు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పి నేను మొత్తం ల్యాండే కొంటున్నాను. అబ్బాయి ఎంత బ్రిలియంట్! అందరికీ తెలిసింది ఆయన సముద్రం ఇంత, ఈ భూమి ఇంత అని తెలుసు మనకి, కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన. ఆయన మొత్తం ఎంత భూములు కొన్నాడో తెలుసు అండి మెడ్రాస్ చుట్టుపక్కల. ఎంత సార్ సుమారు? అసలు ఐడియా కూడా లేదు నాకు. అడిగాడు ఆయన 5,000 పెట్టి, ఎకరం 5,000తో కొన్నాయి, ఇప్పుడు 5 కోట్లు అయింది. బాబా అంటే ఎన్ని వందల ఎకరాలు కొని ఉంటారు ఆయన? చెప్పడం కష్టం కదా, ఎవ్వరికీ చెప్పేవాడు కాదు. ఎక్కడ పోయే ఆస్తులన్నీ వాళ్ళ వారసులకు వెళ్ళే చెందయ్యా? అంతే కదా, కొడుకున్నాడు కదా, కొడుకు కూతుళ్ళు ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకే వెళ్ళేది, బయట ఎక్కడికి పోలేదు. ఆయన ఇవి తప్ప ఏమి డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి? అంటే అప్పట్లో జయలలిత గారిని అవి మాట్లాడేవారు కాదు, కానీ ఎప్పుడో ఒక్కసారి మాత్రం అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అది అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు, జయలలిత గారు. బట్ దెన్ దేవర్ మ్యారీడ్ కదా సార్? అంటే దేవర్ అంటే ఒక బంధంలో ఉన్నారు. అంతే కదా, మ్యారేజ్ అని చేసుకోలేదు. అదే చూస్తే అనిపిస్తుంది సార్, అంటే జీవితం చిన్నది. అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే, ఉండాలి, చూసుకోవాలి అందరినీ. బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్? ఆత్రేయ గారు చెప్తే కూడా విందు మనసు మాట. సో అది దాన్ని దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా. ఎందుకంటే అన్నిటినీ రెసిస్ట్ చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది. అప్పుడు ఆ సోమన్ బాబు గారు ఐడియా పెట్టుకొని హీరో వేయట్లేదు, క్యారెక్టర్ రోల్స్కి వస్తాం అని క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి, బ్రదర్ లాగా ఉన్నాడండి అని అంట మొదలెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాలా. ఇప్పుడు మనం ఇంక దీని మీదే బేస్ అయితే మనం దెబ్బతింటాం, ఉన్నదంతా తిట్లా కూర్చుంటే బిజినెస్ చేయాలని ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ కూడా అయ్యాయి కాబట్టి అప్పుడు సోమన్ బాబు గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు సార్. అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే. ఇక్కడ అన్ని మోసాలు, గోండాయిజం చాలా ఉంటుందండి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇంకోటి ఇవన్నీ డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతాయండి అన్నాడు. నేను మాత్రం అలా చేయను. ప్రతి వాడికి కూడా నాకు అంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇల్లు కట్టుకునే డబ్బు లేకపోయినా ఒక స్థలం 100 గజాలు 200 గజాల స్థలం అన్న కొనుక్కుందాం, డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. ప్రతి ఒక్కరి ఆశ ఇది. ఈ ఆశని, ఈ కళని నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే. అంత నీట్గా దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ, లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకోటి చేయటం కానీ, క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను, దాన్ని ఇచ్చేస్తాను, దానికి అమ్ముతాను, దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతాను అని చెప్పి అట్లా చేశాను. అలాగే చేసాం. ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ జైవేరీ సంస్థకు వచ్చిన పేరు, ఆ నిజాయితీగా ఇన్నేళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ, స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ, విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ, మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ మురళీమోహన్ తప్పు చేశాడు అనేది రాకుండా బతికారు. చాలా గొప్ప విషయం సార్ అది. అది పెద్ద, అదే ఒక పద్మవిభూషణ్ కంటే ఎక్కువ అది.
ఎందుకంటే మీకు మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇది సార్ అది. కానీ ఎప్పుడైనా మీకు ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఇంకా సాధించవలసింది ఏమైనా ఉందా అనిపిస్తుంది? లేదు, అసలు నేను ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించలేండి. ఎందుకంటే నాకున్న అర్హత కంటే నాకు అన్నీ ఎక్కువ వచ్చినాయి నా ఫీలింగ్. నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా, ఇంత బిజినెస్ మ్యాన్ అవుతాను నేను అనుకోలేదు. నేను సినిమా యాక్టర్ అవ్వాలని అనుకోకపోయినా అయ్యాను. అది నాకేమొస్తే అది చేశాను తప్ప నాకు అది కావాలి, ఇది చేయాలి, ఈ క్యారెక్టర్ చేయాలి అనే ఇది ఉండేది కాదు. డీసెంట్ క్యారెక్టర్స్ చేయాలి, డీసెంట్ సినిమా చేయాలి. అందుకని ఏ రోజున కూడా ఏ నిర్మాత డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమా చేశాను. కొత్తగా మా కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండి ఉంటుంది నా మీద. ఎవరిని డబ్బులు అడిగేవాడు కానీ డబ్బులు ఇస్తే కానీ షూటింగ్ రానే మాట నేను అనలా. వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఆఖరికి భార్య మెడలో మంగళసూత్రం కూడా అమ్మి సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు. కానీ మీరు పీక్లో ఉన్నప్పుడు సార్ మీరు టాప్ రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నారు సార్? అంటే అప్పట్లో కూడా అసలు రెమ్యూనరేషన్ మీద పెద్ద అసలు ఉండేది కాదండి. జస్ట్ ఇది వాళ్ళు ఏవి ఇవ్వగలిగితే అది తీసుకున్నాను అంతే తప్ప ఇంత డిమాండ్ చేసి నాకు 5 కోట్లు కావాలి. అప్పుడు అసలు కోట్లు లేవండి. మా రోజుల్లో అన్ని లక్షలే. 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలని కూడా ఏ రోజున అడగల. నేను మ్యాక్సిమం తీసుకున్న ఈ రోజు వరకు నేను తీసుకున్న మ్యాక్సిమం రెమ్యూనరేషన్ అంతా అంటే 5 లక్షలు. కానీ అందులో పొదుపు చేశారు చూడండి సార్, సేవ్ చేసి దీన్ని గ్రో చేశారు. అది గ్రేట్ సార్. ఎంత దాచుకోవాలి సార్ సుమారుగా? మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ₹1 సంపాదిస్తే, ఇప్పుడు మా అలాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు, లేదు ఇంకో కొంచెం ఏదైనా ₹1లో ఎంత దాచాలి సార్ ముందు? ఎంత దాచుకోవాలంటే ₹100 జీతం సంపాదించుకునేవాడైనా సరే ₹10 ₹15 రాగానే ముందు తీసుకెళ్ళి ఆ డబ్బాలో వేసేయాలి. ఆ మిగిలిన 80 ఖర్చు పెట్టుకోవాలి. 100 పెట్టామనుకోండి, 100 ఖర్చు అయిపోవడం కాకుండా ఇంకో 100, 200 అప్పు కూడా చేస్తాం. అది చేయకూడదు. నేను ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఈ ₹20 ఈ 20% తీసుకెళ్ళి నేను పక్కన వేయాల్సిందే అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఈజీగా పైకి రాగలుగుతాం. ఈజీగా అంటే వేస్ట్ అవ్వకుండా ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటాం. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అది ఆ ఫ్రెండ్ అడిగాడు, లేకపోతే వీళ్ళు అడిగారు, ఈ ఆడేదో మందు తాగుతా ఏదో అప్పు అడిగాడు, ఇవన్నీ ఇవ్వకూడదు. జాగ్రత్త పడాలి. జాగ్రత్త. అండ్ ఇంకోటి సార్, క్రెడిట్ కార్డు ఉండడం మంచిదంటారా ఒక వ్యాపారవేత్తగా? క్రెడిట్ కార్డు ఉండటం అనేది డెఫినెట్గా ఇప్పుడు అవకాశాలు చాలా ఉంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి, దుర్వినియోగం చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది అవుతుంది. మీరు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి చూస్తే క్రెడిట్ కార్డు అని ప్రతి దగ్గర క్రెడిట్ కార్డు, డబ్బు డీలింగ్ ఉండదు అసలు. అవును. పెట్రోల్ కొడుచుకున్నా క్రెడిట్ కార్డే పెడతారు, షాపింగ్కి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు, అన్ని చోట్ల ఇదే. ఇక పండగలు వచ్చాయి, క్రిస్మస్ లాంటి పండగలు వచ్చాయంటే అసలు ఎన్ని కొట్టేస్తారో చెప్పడానికి లేదు. అవసరం ఉన్నాయి లేని అన్నీ కూడా. ఆ రోజు జేబులో డబ్బులు ఉండక్కర్లా, క్రెడిట్ కార్డు తీసి ఇస్తారు, వాడు దాంట్లో పెడతాడు, ఇచ్చేస్తాడు. అది ఆ క్రెడిట్ కార్డు అప్పులు తీర్చడానికి మళ్ళీ బోల్డెన్ అప్పులు చేసే సందర్భం అదే కదా. క్రెడిట్ కార్డు ఏంటంటే అవసరానికి జేబులో డబ్బు కాకుండా ఇది కూడా ఒక కరెన్సీయే. పేపర్ కరెన్సీ కంటే కూడా ఇది ఒక, కానీ అది హద్దుకు మించి ఖర్చు పెట్టడానికి కాదు. అంతే కదా, అదే అది ఉంది కదా. కన్వీనియన్స్. రేపు చూసుకుందాంలే, వచ్చే నెల కడదాంలే అని అనుకుంటే అప్పు చేయడం చాలా తేలిక, కానీ అప్పు తీర్చడం సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. అది తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చా సార్? ఇవన్నీ మౌలిక నేను సూత్రాలు. అస్సలు పెట్టండి, నాకు దాని మీద నమ్మకం లేదు. స్టాక్ మార్కెట్లో మీరు ఎప్పుడు భూమినే నమ్ముకున్నారు, లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్టారు? నేను పార్లమెంట్లో కూడా మాట్లాడేటప్పుడు ఒక కథ చెప్పాను. ఒక రోజున ఒక వ్యాపారి వచ్చాడు పల్లెటూరులోకి. వచ్చేసి మీ ఊళ్ళో కోతులు ఉన్నాయని తెలిసింది, కోతులు కొంటాను నేను, కోతికి 10,000 చొప్పున ఇస్తాను అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చాడు చూసి ఈడేంటి కోతులు కొనుక్కోవటం ఏంటి, కోతికి 10,000 ఇవ్వటం ఏంటి అని అందరూ చూశారు. ఎవరో కొంతమంది ఈడేదో 10,000 ఇస్తున్నాడు కదని చెప్పి 4 కోతులు 10 కోతులు తీసుకెళ్ళి వాడికి ఇస్తే అందరికి 10,000 ఇచ్చాడు. వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోతికి 10,000 ఇచ్చారా అంటే ఇచ్చాడని నేను చూపించాడు. ఈసారి మనం జాగ్రత్త పడాలి అనుకొని నెక్స్ట్ టైం వాడు ఇంకో నెలలో వచ్చాడు. మళ్ళీ ఈసారి 15,000 ఇస్తానన్నాడు కోతికి. అందరూ ఎగబడ్డారు. ఓ 50% మనుషులు ఎగబట్టారు, కోతులు తీసుకొచ్చారు, ఇచ్చారు. మూడోసారి వచ్చాడు, 25,000 ఇస్తా, నాకు కోతులు కావాలి అన్నాడు. అప్పటికి అయిపోయినాయి కోతులన్నీ. ఊళ్ళో ఉన్న కోతులన్నీ అంత ముందే కొనేసి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడా కోతులు లేవు. 25,000 ఇస్తానంటాడు. పక్క ఊళ్ళోకి వెళ్తే 20,000కు దొరుకుతున్నాయి. అక్కడికి వెళ్ళి 20,000 కొనుక్కొని కోతులు తీసుకొచ్చేసి వీడికి అమ్మారు. అర్థమైంది సార్. అర్థమైంది కదా. ఆ 20,000కి అమ్మింది ఎవరు అంటే వీడే. అదే అందుకని అదే అర్థమైంది. మన దగ్గర 5,000కి 10,000కి కొన్న కోతుల్ని మనకి 20,000కి అమ్మాడు. అది ఎంత గోల్డెన్ ఇదే సార్ ఇది. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాంటిదేనండి.
ఏ రోజున ఏ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు, ఎందుకు పడిపోతున్నాయో తెలియదు. ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం. అంటే ఏదైనా డబ్బు సంపాదించడానికి కష్టపడి సేవ్ చేసుకుని దానికి ఉన్న విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరినే వచ్చేసింది. ఒక లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. కానీ హార్డ్ ఎర్న్ మనీ అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు. ఈజీ మనీ ఎలా వచ్చిందో అలాగే పోతుంది. హార్డ్ ఎర్న్ మనీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా సార్. అది. అండ్ ఫైనలీ సార్, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలంటే మీ సలహా ఏంటి సార్? చాలామంది ఇవాళ జయభేరి అనగానే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ నేమ్స్. సో మీ సలహా ఏంటి సార్? డెఫినెట్గా మంచిది. మాలాంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే, ఇప్పుడు ఈ నా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. నేను ఎక్కడికో వెళ్తా అంటే, ఏమండి మీ ఇంటర్వ్యూ చూసామండి, మీరు చెప్పింది బాగుందండి, నేను కూడా ల్యాండ్ కొన్నానండి, ఏదో ఇన్ని స్థలాలు కొనుక్కున్నానండి, బాగా పెరిగినాయండి, డబల్ అయినాయండి, ట్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని నేను ఇంకోటి వ్యాపారం చేస్తూ మీరు భూమి కొనుక్కోండి అని నేను చెప్పలేను కదా. అవును, అర్థమైంది. అదే తర్వాత సేఫ్టీ ఇది. ఇప్పుడు ఏదైనా కొంటే, ఇప్పుడు వ్యాపారం చేసేవారు, వ్యాపారంలో లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ భూమికి మీద నష్టం ఉండదు. పెరిగేదే తప్ప తరిగేది కాదు, పాడైపోయేది అంతకంటే కాదు. కాబట్టి అంటే కొనుక్కునేటప్పుడు లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా, దానికి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం కొనుక్కున్న దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనమే. ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవడో ఒకటి వచ్చి అక్కడ ఇల్లు కట్టేస్తాడు. మాకు ఇదిగో ఈ ప్రాజెక్టులోనే ఒకటి జరిగింది అట్లాగే. ఇక్కడ స్థలం అమ్మే ఒకటి, అంటే మామూలుగా వాస్తు ఎక్కువ చూస్తాం మనం. ఒకటి వాస్తుగా లేని సైట్లు కొన్ని ఉంటాయి, వీధి సోలను అయ్యాయి. అవి జనరల్గా ముస్లిమ్స్ కొనుక్కుంటారు, వాళ్ళకి వాస్తు మీద నమ్మకం ఉండదు. అదే కొంచెం తక్కువ ఇస్తాం కూడా ఆ రేటు. అందుకని అట్లాంటివన్నీ వాళ్ళు కొనుక్కున్నారు. ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి, ఇలా నేను నా డబ్బు ఇదండి, రిటైర్మెంట్లో నాకు వచ్చిన డబ్బు, దీన్ని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి, మంచి వాళ్ళు ఎవరి దగ్గర చేయాలి అని చెప్తే మీ పేరు చెప్పారండి అని చెప్పి వచ్చి ఇస్తే ఇన్వెస్ట్ చేసి సైట్ ఇచ్చాం. కొనుక్కున్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి కనపడి ఇక్కడికి వచ్చి ఏమండి అని సైట్ చూసుకొని వచ్చేవాడు. కూర్చొని కాసేపు కాఫీ కదా వెళ్ళిపోతా ఉండేవాడు. ఓ రోజున వచ్చి, ఏమంటే నా స్థలంలో ఎవడో ఇల్లు కట్టేశాడండి అన్నాడు వచ్చి. మీ స్థలంలో ఎవడో ఇల్లు కట్టడం ఏంటంటే అని వెళ్ళి చూస్తే నిజంగానే ఆయన స్థలంలో ఇల్లు కట్టేశాడు. ఎవర్రా నువ్వు అని అడిగితే, నాదేనండి, నేను కొనుక్కున్న సైట్ కదా అన్నాడు. ముస్లిం అన్న అతను. నీ సైట్ పక్కది కదా, ఇది కాదు కదా అంటే, ఏమనండి ఇదే అనుకున్నానండి నేను అన్నాడు. మరి ఎట్లా ఇప్పుడు నన్ను ఆ సైట్ తీసుకోమనండి అన్నాడు. నీ సైట్ వాస్తుకి ఎకనిస్ట్ వాడు తీసుకోడు, అయినా నువ్వు కొనుక్కో ఇప్పుడు ఆ స్థలం అన్న. అంటే నా దగ్గర డబ్బులు ఉన్న డబ్బులని పెట్టి ఇల్లు కట్టారని నా దగ్గర డబ్బులు ఏం చేయాలి? వెంటనే ఇంకో ప్లేట్ ఎవరో అమ్మేవాళ్ళు ఉన్నారో చూసి ఆ సైట్ మేము కొని ఆ సైట్ ఆయనకి ఇచ్చాం. ఇవ్వగా ఆయన ఎంత ఆనందపడిపోయాడంటే, ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇది చెప్పడానికి. ఆ పాజిటివ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే నమ్మకం, గ్యారంటీ అనేదాన్ని. ఇప్పుడు ఊరిని బిల్డప్ పోదండి, బ్యానర్ నేమ్ రావటం, మంచి సినిమాలు తీస్తే బ్యానర్కి మంచి పేరు వస్తుంది, వ్యాపారం కరెక్ట్గా చేస్తే ఆ వ్యాపార సంస్థకి మంచి పేరు వస్తుంది. అట్లా నిజాయితీగా ఉన్నారు. ఒక్కొక్కసారి మనకి నష్టం వస్తుంది, వచ్చినా కూడా మన కస్టమర్ని ఎప్పుడు కూడా చేయకూడదు. మేము మొట్టమొదట వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు ఇట్లా గాజు అద్దం ఉండేది, దాని కింద ఒక కాగితం పెట్టుకున్నాం, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్, కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకున్నాం. అందుకని కస్టమర్ ఎవరు వచ్చినా చాలా గౌరవంగా చూస్తాను, చాలా గౌరవంగా మాట్లాడతాను. మనకి వాళ్ళ ఆనందం ఏంటంటే ఈ కస్టమర్లు రాబట్టే కదా మనకి అనేదో ఫీలింగ్. తర్వాత కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకుంటాం. మన దగ్గరికి వచ్చి ఏదో అనేటప్పుడు అతను ఏదో బాధిస్తాడు, నీది వాడేది తప్పు, ఇది నేను చెప్తున్నాను, నేను నా ఎక్స్పీరియన్స్ అని నేను అనకూడదు. అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి, కానీ నాది వచ్చిన సలహా అండి అని మనం అట్లా వెళ్ళాలి తప్ప అతను తప్పని అనకూడదు ఎప్పుడు కూడా. కస్టమర్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనం వెళ్ళాలి. అవును సార్, మీ గొప్పతనం అది. ఎందుకంటే వాళ్ళకి చాలా దాచుకుని వాళ్ళు ఎంతో కష్టపడి అందులో పెట్టుంటారు. ఎంత కష్టపడి రూపాయలు ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంత వస్తుందండి? ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, సినిమా ఇండస్ట్రీలో కోట్లు సంపాదించిన వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఇలాగ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మూలంగా కానీ, వాళ్ళ పిల్లలు సరిగ్గా ఉండకపోవడం మూలంగా కానీ చాలా నాశనమైన కుటుంబాలు ఉన్నాయి. అదే మా సినిమాలో మేకప్ వాళ్ళు కానీ, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ, లైట్ బాయ్స్ కానీ,
వీళ్ళలో చాలామంది వచ్చిన డబ్బులు జాగ్రత్తగా దాచుకొని పిల్లల్ని చక్కగా చదివించుకొని ఇవాళ రోజున వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఇల్లు వాళ్ళు కట్టుకొని పిల్లలతో ఆనందంగా ఉంటే చూస్తా అంటే ఎంత గర్వంగా ఎంత ఆనందంగా అనిపిస్తుంది. కరెక్ట్ సార్. వాళ్ళ ఇళ్ళలో లేదు పెళ్ళి అని పిలిస్తే కూడా కాబట్టి తప్పనిసరిగా నేను వెళ్తూ ఉంటాను. అది ఆ ఫ్యామిలీ బాండేజ్ అనేది ఒకటి ఉండాలి. మనం ఖర్చు పెట్టే రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం, ఫ్యూచర్లో మనకి ఏం అవసరాలు ఉంటాయి, మన పిల్లల చదువులకి మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అవును సార్. వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి తప్ప ఇవాళ వచ్చి రోజు ఇలా వస్తుందని అనుకోకూడదండి. కానీ ఇవాళ ఉన్నాం ఈ సంపాదన వస్తుంది. మరి ఇదో అన్ని సినిమాలు తీసా ఇవాళ సినిమా తీయాలంటే తీయలేకపోతున్నా. ఎందుకు తీయలేకపోతున్నా అంటే ట్రాక్ తప్పాను, మళ్ళీ ట్రాక్ ఎక్కాలి. ట్రాక్ ఎక్కిన తర్వాత మనం సినిమా తీయపోయినా ఎవరేమనరు మనని. సినిమా సరిగ్గా తీయకపోతే మాత్రం తిడతారు కొడతారు కూడా. కరెక్ట్ సార్, పర్ఫెక్ట్. అవును, ఎంత రిస్క్ తీసుకోవాలో అంతే తీసుకుని. సరే, అది ఇంకొక మంచి పాయింట్ అండి. బిజినెస్ మ్యాన్గా మేము తీసిన 25 సినిమాల్లో సినిమా కథ నాకొక్కడికి నచ్చితే కొనేవాడిని కాదు. నేను, మా బ్రదరు, మా అబ్బాయి, ప్లస్ మాకు ప్రభాకర్ రెడ్డి గారు, గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, మా ఎడిటరు, మా కెమెరామెన్, మేమందరం కలిసి ఒక 10 మంది గ్రూప్ ఉంది మాది. ఆ 10 మంది కూర్చొని కథ ఉంటాం. 10 మంది నచ్చిందంటే తీసుకుంటాం. 5గురు నచ్చి 5గురు నచ్చలేదన్నా, లేకపోతే 7గురికి నచ్చి 3గురికి నచ్చలేదన్నా కూడా దాన్ని వదిలేస్తాం. అలా కొన్ని కథలు నచ్చి ఈ సినిమా బాగుంటుంది, ఈ సక్సెస్ అవుద్ది అనుకున్న సినిమాలో నా క్యారెక్టర్ లేకపోయినా కూడా ఎక్కున్నా తీసా. అలాగే ఈ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది, నాకు బాగా పేరు వస్తుంది అని అన్న కానీ రిస్క్ ఉందండి, ఇది బిజినెస్ అవుద్దో లేదో అని కనుక అంటే దాని మొదటి చేయడు. నన్ను నేను ప్రమోట్ చేయడానికి కాదు కదా సినిమా తీసేది. సినిమా టికెట్ కొట్టి సినిమా చూడటానికి వచ్చినాడు, వాడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సెంటిమెంట్గా ఫీల్ అవ్వాలి. అంతేకాని వ్యాపారం నా కోసం ఇది ప్రజ్ఞ చూపించాలి, నా నటన చూపించాలి అని చెప్పి నేను సినిమా దిగిన. నేను యాక్ట్ చేయకుండా చేసి నీ కూడా 25లో 5, 6 సినిమాలు నేను లేను అందులో. ఓన్ ప్రొడక్షన్ అంటే వేషం వేయకుండా ఉంటారు కదా, ఉండరు మామూలుగా. అవును, కరెక్ట్. అతడిలో నేను లేను కదా. అవునవును. కానీ మీరు అంటే ఆల్రెడీ మీరు వెలిగారు అండ్ మీకు ఈ బిజినెస్ దృక్పథం ఉండడం వల్ల మిమ్మల్ని ఏదో ఒకటి ఆక్యుపై చేస్తూ వచ్చింది. అంటే ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది. ఎగ్జాక్ట్. అందుకని నాకేది ఇది కావాలని కోరుకోలేదండి. అంటే కోరుకోలేదంటే దానికోసం పెట్టబడలా. అవకాశాలు నాకు వెతుక్కుంటూ వచ్చినాయి. చాలా వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాను అంతే తప్ప నాకు అది కావాలి ఇది కావాలి, అబ్బో చిరంజీవి ఏంటి నాకంటే వెనక్కి వచ్చాడు, ఎంత తీసుకుంటున్నాడు ఏంటి, నాగార్జున ఎంత తీసుకుంటున్నాడు, లేకపోతే ఎన్టీఆర్ ఏంటి ఎంత తీసుకుంటున్నాడు అనే ఫీల్కి నాకు ఎప్పుడు ఉండదు. నాకున్న సమర్థతగా నాకు ఎక్కువ ఇచ్చాడు దేవుడు, దీనికే ఎక్కువ నాకు అన్ని ఫీల్ అవుతాడు. అసలు మోడర్న్ ఫిలాసఫీలో ఉండవలసిన, స్పిరిచువల్ ఫిలాసఫీలో ఉండవలసిన అన్ని సద్గుణాలు మీలో ఉన్నాయి సార్, గుణాలు. బికాస్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు ఇప్పుడు చెప్తున్నారు కొత్తగా ఇవన్నీ ప్రిన్సిపల్స్. మనం కృతజ్ఞతతో ఉంటే అప్పుడు జీవితం 10 రెట్లు ఇస్తుంది. ఇలా మనకి మొన్న అట్టూరి పొంచంద్రరావు గారు నాది 50 సంవత్సరాల ఫంక్షన్ జరిగింది. అవును. ఆ ఫంక్షన్ జరిగిన రోజున నేను నా ఇంటర్వ్యూలో చెప్తే ఇది ఆయన పెట్టిన భిక్షే అని మొన్నడు అడిగాడు ఆయన. బాబు నాది ఒక్క కోరిక, నువ్వు ఆ మాట నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నేను నీకు భిక్ష పెట్టవేంటి, భిక్ష అనే మాట తీసేయి బాబు అన్నాడు. సార్ భిక్ష అంటే మీరు ఏదో బిచ్చం వేశారని కాదండి, ఆ రోజున మీరు చేసినది నాకు నా లైఫ్ ట్రాక్కి మలుపు తిప్పారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు, అందుకని దాన్ని భిక్ష అంటారండి. నేను వద్దు బాబు ఆ మాట అనొద్దు అంట. ఖచ్చితంగా సార్. అంటే మీరు అన్నట్టు వరాలు వచ్చాయి కానీ ఆ వరాల్ని మీరు సిన్సియర్గా సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మీరు సంపూర్ణంగా దానికి అంకితం అయ్యి చేశారు కాబట్టి. అలాగే నా జీవితంలో చేయాల్సిన దాంట్లో ఒక డబ్బు సంపాదించి స్థిరపడిన తర్వాత ఇది సొసైటీ మనకి ఇచ్చింది డబ్బు. ఆ డబ్బుతో నా అవసరాలన్నీ తీర్చుకున్నాను, అన్నీ అయిపోయినాయి. నా ఇల్లు, కార్లు, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు అన్నీ అయిపోయినాయి. ఇక ఈ సొసైటీకి కొంత మనం తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చి అప్పుడు మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి బాగా చదువుకునే పేద పిల్లల్ని, అంటే బ్రహ్మాండమైన మార్క్స్ వస్తాయి, బ్రహ్మాండమైన గ్రేడ్స్ వస్తాయి, కానీ వాళ్ళకి అంటే ఇంటర్మీడియట్ దాకా ఎట్లా కొట్టుకొని చదివేస్తారు, అయిపోద్ది. ఇంటర్మీడియట్ తర్వాత ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక ఐఐటీ అవ్వాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్, పెద్ద ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాంటి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ని, పేదవాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకి ఆ 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా కంప్లీట్ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్
ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ మేమే ఇచ్చాం. ఎంతమంది సార్? ఒక 1000 మంది పైన అయ్యారు. మంది. బా. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా వచ్చేట కనపడి సార్ నాకు ఇది ఇట్లా ఆ రోజున మీరు ఇవ్వబట్టి ఈ స్టేజ్లో ఉన్నానండి, బ్రహ్మాండంగా ఉందండి అని చెప్తా అంటే వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకొని చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు అయితే మరి మా అబ్బాయితో గొప్పడవుతాడని మేము అనుకోలేదే. దాది తృప్తి, ఎంత తృప్తి అది. అందుకని కొంత అటు ఇస్తాం. మధ్యలో ఎలక్షన్లో రాజకీయాలు దిగటం మూలంగా కొంత అనవసరం ఖర్చులు చాలా పెట్టడం మూలంగా అది కుంటుపడింది ఆ ట్రస్ట్. మళ్ళీ ఇప్పుడు దాన్ని రివైవ్ చేసే ప్రయత్నాల్లో నో మోర్ పాలిటిక్స్ సార్. నో మోర్ పాలిటిక్స్. చాలా 10 సంవత్సరాలు దానికోసం కష్టపడ్డాం. మనకు వచ్చే మంచి మంచి కాదు చెడు జరగలేదు. ఆత్మసంతృప్తిగా చేసింది మాత్రం అంతే. ఈ చాలు అది అనుకోండి. మీ జీవితం ధన్యం సార్. నిజంగా మిమ్మల్ని అంటే వింటూ ఉంటే మాకు ఎంత కనువిప్పు కలిగిందో చాలా విషయాల గురించి. మీకు ఇష్టమైన నటీనటులు ఎవరు సార్ ఫైనలీ? అంటే మీకు బాగా ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, ఏఎన్ఆర్ గారు, నటులు చాలా మంది ఉన్నారండి. అసలు వాళ్ళ గురించి మనం రెండో మాట మాట్లాడలేం. అద్భుతమైన నటులు, నటనకి పరాకాష్ఠ అనమాట. అట్లాంటి నటులు ఎంతోమంది ఉన్నారు. అయితే నేను ఏ సినిమా చూసినా నా అభిమాన నటుడు అని సినిమా చూస్తాను, డెఫినెట్గా చూస్తాను. కానీ ఎవరు బాగా చేస్తే ప్రతి సినిమా చూస్తాను. ఎన్టీ రామారావు బాగా చేస్తే ఎన్టీ రామారావు సినిమా చూస్తాను, నాగేశ్వరరావు చేస్తే నాగేశ్వరరావు చూస్తాను, అట్లా చూస్తాను. కానీ ఎందుకో తెలియకుండా మాత్రం కమల్ హాసన్ అంటే ఒక విధమైన ఇదండి. ఎందుకంటే అతను చేసిన క్యారెక్టర్స్ ఎవడో చేయలే. ఎప్పుడు ఏదో కొత్తదనం చేయాలంటే చూస్తాడు. అవును, కరెక్ట్ సార్ మీరు అన్నది. ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తోంది అన్ని క్యారెక్టర్స్ ఎవరు చేయలేదు. ఎన్ని అసలు అభయ్ షణ్ముగి మీరు అదేది ఏ సినిమా అది ముసలాడి గెటప్లో ఉంటాడు ఇప్పుడు భారతీయుడు సినిమాకి ఆ మేకప్ వాళ్ళని అమెరికా నుంచి అక్కడి నుంచి పిలిపి వచ్చి ఇంగ్లాండ్ నుంచి యూకే నుంచి వచ్చి చేసుకున్నాడు. చేసుకొని ఆ రోజున అతను సిటీ బస్సులో ట్రావెల్ చేశాడు. తను ఎవరినో గుర్తుపడతారా లేదా అని. ఎవ్వరు గుర్తుపట్టలే. అంత ఫేమస్ హీరో సిటీ బస్సులో వెళ్తే ఎవరు పలుకుతా బీడీ కాల్చుకుంటాను, సిగరెట్ కాల్చుకుంటాను, అట్లా కొన్ని రోడ్లేమంటే నడిచి వెళ్ళాడు. ఎవరు గుర్తుపట్టలే. వెంటనే అది ఓకే అని చెప్పి ఆ క్యారెక్టర్ చేశాడు. అంటే ఒక డిఫరెంట్ మనం కమల్ హాసన్ చూడడం అక్కడ ఆ క్యారెక్టర్నే చూస్తాం మనం. అతను మేకప్ కానీ తన నటన కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా అట్లా ఎన్నో చేశాడు. అవును, ఇన్ని రకాలు చేశాడు. ఇప్పుడు ఎవరు మీకు స్నేహితులు సార్? బాగా అందరూ స్నేహితులే. నాకు శత్రువు అనేవాళ్ళు అది ఓకే, బట్ అంటే క్లోజ్ ఫ్రెండ్ రారా ఒరే ఒరే అని అనుకునే ఒరే ఒరే స్నేహితులు లేరు. ఎవరు లేరు? ఏమండి 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 అంటే మీరు అది ఆ మర్యాదని అలా పాటించుకుంటూ వచ్చారు. అలాగే సార్ మీకు ఇష్టమైన పాటలు, ఎందుకంటే మీకు చాలా మంచి పాటలు పడ్డాయి, మీకు బాగా ఇష్టమైన పాటలు ఏ పాటలు సార్? మీ మీద చిత్రీకరించిన పాటలు పాటలు చాలా ఇష్టమైనవి ఉన్నాయి కానీ పలానాని ఇక నేను చెప్పలే. అంత సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు ఏమి లేవు. ఉన్నాయి కదా సార్, మంచి క్లాసికల్ సాంగ్స్ మంచివి ఉన్నాయి. కళ్యాణ్ సినిమాలు చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అలాగే జయసోదారాయణ చేసిన సిరిమల్లె పువ్వులే నవ్వు వచ్చిన నారి పాపల్లో అది ఒక అద్భుతమైన పాట. రాజకుమార్ తీసిన ఇంకో సినిమాలో దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్న పక్కన ఉన్నది సీతమ్మ, సిరిమల్లె నవ్వుల సీతమ్మ, ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ. అదే కదా సార్? పాడతారు. థ్యాంక్ యూ సార్, పాడతాను. అలాగే వారాల అబ్బాయిలో కాకెమ్మ కాకి అని అందరూ కోయిల మీదను చిలకల మీద గోరికల మీద రాస్తారు. ఆ సినిమాలో కాకి మీద రాశారు. నా జీవితం కాకి లాంటిది, కాకి అందరికీ మేలే చేస్తుంది తప్ప అందరికి కీడు చేయదు అని చెప్పి ఆ కాకి మీద రాస్తూ చేసాం. తర్వాత కాకి మీద సినిమా తీస్తే ఎంత అయింది? అదేంటి బలగమా? బలగం పెద్ద హిట్ అయింది. మెయిన్ కాకే హీరో అందులో. అవును. ఆ కాకి మీద ఆ కాకి పిల్లని చేతితో పుచ్చుకొని పాడతా ఉంది. అది చాలా మంచి పాట. కల్పన కూడా మీదేనా సార్? మీ సినిమాయే. అందులో అనామిక కదా సార్ హిందీలో? కల్పన. అదే అనామికాయే కల్పన కదా. అందులో కూడా మంచి మంచి పాట. ఇంకో పాట ఉంది, నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం కల్పన, అది ఒక కల్పన, అది నా కల్పన అంటూ చాలా మంచి పాట. మంచి పాటలు సార్ అన్నీ. ఏం యాక్చువల్లీ అంత సూపర్ డూపర్ హిట్ కాలేదు కదా, ఇవన్నీ ఇప్పటికి పాడుకుంటారు సార్ రియాలిటీ షోస్లో. అమరదీపంలో మంచి పాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు డాన్స్ అవి ఎలా నేర్చుకున్నారు సార్? అలాగే స్టెప్లు? అది ఒకటే నాకు భయంకరమైన ఇది. అయ్యో, మొట్టమొదటి సినిమా షూటింగ్ రోజున సాంగ్ పెట్టారు.
ఆగిపెడితే అసలు రిఫ్లెక్టర్లు అప్పుడు ఇన్ని సాఫ్ట్ లైట్లు లేవు కదా. ఆ రిఫ్లెక్టర్లు వేస్తే 10 రిఫ్లెక్టర్లు వేసి కళ్ళు తెరవమంటారు, కళ్ళు తెరవలేను, కళ్ళు ఎర్రబడిపోతున్నాయి. ఓ నాయన ఇదే సినిమా రా బాబు వెళ్ళిపోదాం అని కూడా అనిపించింది ఫస్ట్ 1-2 రోజులు. ఈ 3వ రోజు నుంచి అలవాటు పడ్డాం. ఇక అప్పుడు ఏం చేసామంటే సాంగు డాన్స్ మాస్టర్ సుందరం మాస్టర్ గారు అని తెలుసుగా, ఆయన మాస్టర్ మాకు మొదటి సినిమా జగమేమాయికి. ఆయనకేమో తమిళ్లో తప్ప ఇంకో భాష రాదు, నాకేమో తెలుగు తప్ప ఇంకో భాష రాదు. ఆయన ఏదో చెప్పేవాడు, నాకు అర్థమయ్యేది కాదు, కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. అసిస్టెంట్ తారా మాస్టర్ అని అప్పుడు అసిస్టెంట్. ఆ తారా మాస్టర్ ఏమండి మీరు ఏమి ఇబ్బంది పెట్టకండి నేను నేర్పుతానని చెప్పి ప్రొడ్యూసర్ కూడా చెప్పి రోజు రాత్రిపూట రిహార్సల్ చేయించేది ఆవిడ. ఇక షార్ట్ చెప్పడం చేయించడం అంతా ఆవిడే చేసేది. అలా 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 కంఫర్టబుల్ అయ్యారు. అది చేసినప్పుడు ఆ తర్వాత సోమబాబు గారు అన్న ఒక డైలాగు నాకు బాగా నవ్వు వస్తూ ఉంటుంది. మామూలుగా షూటింగ్ చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు 5-6 ఉంటారు కదా. పాట తీసేటప్పుడు ముఖ్యంగా అయితే లిప్పు మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, డ్యాన్స్ మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, బిగ్గు సరిగ్గా ఉందా లేదా అని చూసేవాళ్ళు ఒకళ్ళు, ఇట్లా రకరకాలు చూస్తారు. ఓ రోజున వచ్చి ఒక ఆయన సార్ లిప్ సరిగ్గా కలవలేదండి అని అంటే, ఇగో ఇట్లా నా కండిషన్ పెడుతున్నా వాళ్ళు కాదయ్యా, మీకు లిప్పు కావాలో హిప్పు కావాలో చూసుకోండి. హిప్పు కావాలంటే హిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా, లిప్ కావాలంటే లిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. భలే భలే, నాకు అదే. సూపర్. సార్ విగ్గు పెట్టుకున్నారా మీరు? ఎందుకు సార్ విగ్గు మీకు? ఏం అప్పుడు మొదటి సినిమాకే పెట్టేశారు విగ్గు. అదే ఇదేంటంటే బాగానే ఉంది కదా నాకు విగ్గు ఎందుకండి అంటే వాళ్ళు అన్నారు గెటప్స్ రావండి విగ్గు లేకపోతే. ఓ అప్పట్లో అందరికి పెట్టేసేవారు. అవును అందరికీ పెట్టేవారు, కరెక్టే సార్ మీరు అన్నది రైటే. బట్ ఏదేమైనా సార్ మీరు మీ సంపూర్ణమైన అంటే ఆల్ ఫ్యాసెట్స్లో మీరు వెలగడం అన్నది, వెలుగు వెలగడం మాకు చాలా ఇన్స్పైరింగ్. మెయిన్ థింగ్ మీరు డెసిషన్స్ తీసుకున్న తీరు మాకు ఇవాళ ఈ తర్వాతి తరాలకి చాలా ఉపయోగపడుతుంది సార్. అండ్ ఇవాళ నేను మొట్టమొదటి నేను చేసింది ఆచరించింది ఎవరికైనా చెప్పమంటే చెప్పేది కూడా, ఏ పని చేసినా కష్టపడి ఇష్టపడి చేయండి. ఇష్టం లేకుండా కష్టపడినా దానికి వాల్యూ ఉండదు. మీరు ఇష్టపడండి, కష్టపడండి, రెండు కరెక్ట్గా చేసుకొని వెళ్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. అదే సార్, ఇవాళ నేను కష్టపడుతున్నాను, ఇవాళ ఇష్టపడుతున్నాను చేస్తాను, రేపు పొద్దున్నే రమ్మంటే రాదు. మరి రావడానికి అది 1 సంవత్సరం పడుతావు, 2 ఏళ్ళు పడతావు, 3 ఏళ్ళు పడతావు, ఓపికగా ఉండాలి, భరించాలి. నేను మొట్టమొదటి బిజినెస్ మొదలుపెట్టిన రోజున నెలలో 29 రోజులు ₹1 అమ్మలేదండి. ఎక్కడో సందులో పెట్టావు. అది ఆయిల్ ఇంజన్స్ మా అన్ని పెద్దవి 5 వస్తాయి సంవత్సరానికి, నెలకి కోట. 5 అమ్ముకుంటే మాకు కొంచెం గిట్టుబాటు అవుతుంది, గిట్టుబాటు అవుద్ది. 5 ఉన్నాయి అవల. 29వ రోజున శనివారం ఆ రోజు వెళ్ళిపోదాంలే సినిమాకి వెళ్దాం తొందరగా, షాప్ క్లోజ్ 8కి క్లోజ్ చేసేవాళ్ళం, 7కి వెళ్ళిపోదామని అనిపించింది. అన్న తర్వాత మళ్ళీ ఎందుకు తిడతారేమో మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా, వద్దులే 8కే వెళ్దాంలే అనుకున్నాం. 7:15కి కస్టమర్స్ వచ్చారు. ఇక్కడ తెలంగాణ నుంచి వరంగల్ దగ్గర నుంచి వచ్చారండి. వచ్చి ఆయిల్ ఇంజిన్స్ కావాలండి అన్నది. అంటే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ అంటే ఆ రోజుల్లో పెద్ద డిమాండ్ అనమాట. సరిగ్గా 5 నా దగ్గర ఉన్నాయి, 5 కావాలని వచ్చారు. 7 o'clock కనుక నేను క్లోజ్ చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. 9 దాకా 10 దాకా ఉండి అవన్నీ చేసేసి వెళ్ళిపోయాం. ఆ నెలకోట 30వ తారీఖుతో అయిపోయింది. అప్పటి నుంచి ఒకటే అనుకున్నా, టైంను మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ ఉన్నా లేకపోయినా టైం ప్రకారం ఓపెన్ చేయాలి, టైం ప్రకారం క్లోజ్ చేయాలి. తర్వాత ఇష్టపడి చేయండి, ఏ పని చేసినా ఇష్టపడి చేయండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు, మీకు ఎంత ఇష్టపడాలి. నేను ఎంత పెద్ద పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాను, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర ఇంటర్వ్యూ చేస్తాను అని చెప్పటానికి ఎంత గర్వంగా ఉంటుంది. అలాగే నా కర్మ, నేను హీరోయిన్ అవ్వాల్సింది పోయి ఇదిగో ఇటు అయిపోయింది నా జీవితం అనుకున్నారు. ఇది కూడా మీరు సరిగ్గా చేయలేరు. అవును, అంతే కదా సార్. ఏ పని నేను ఇష్టపడి చేయండి, కష్టపడి చేయండి, అదే మౌలిక సూత్రం. అండ్ అది మీ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది సార్, మీరు సాధించిన ఘనతలో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తారు ఇంకా అని మా అందరికీ ప్రేక్షకులకు అభిమానులుగా అనిపిస్తుంది సార్. అలాగే మళ్ళీ మీ బ్యానర్లో మంచి అద్భుతమైన సినిమా వస్తుంది. అది కూడా తిరుగులేని మరొక హిట్, ఒక ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అవుతుందని కోరుకుంటున్నాం సార్. అంటే అది పెద్ద హిట్ అవుతుంది కాదు, కానీ ముందు ట్రాక్లోకి వెళ్ళటానికి నష్టం లేకుండా వెళ్తే చాలు. వెళ్ళిపోతారు సార్. మీకు అన్ని బేసిక్స్ అన్నీ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఎందుకు ఉండదు. మేము వెయిట్ చేస్తున్నాం సార్ టు సీ యువర్ వేరియస్ అదర్ మేనిఫెస్టేషన్స్. మురళీమోహన్ గారు, సాధారణంగా మీకు ధన్యవాదాలు, నమస్కారాలు సార్. థ్యాంక్ యూ.